శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీశివాయ విష్ణురూపాయ గురవే నమః. శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూప జగదంబాయై నమః. విశ్వేశం మాధవండుండిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. భూమిష్ఠాపి నయత్ర భూః త్రిదివతోప్యుచ్చైరధస్థాపియ యా బద్ధా భువి ముక్తిదాస్యురమృతం యస్యామృతాయంతవః. యా నిత్యం త్రిజగత్పవిత్రతటినీ తీరే సురైः సేవ్యతే సా కాశీ త్రిపురారిరాజనగరీ పాయాదపాయాజ్జగత్. ఆనందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. ఓం నమః పుండరీకాక్ష భాష్యాంతస్య ఉచితాయినే సహస్రశీర్షా పురుషः సహస్రాక్షः సహస్రపాత్. నమామి తే పదద్వంద్వం సర్వద్వంద్వనివారకం నిర్ద్వంద్వయా ధియా విష్ణో జిష్ణ్వాదిసురవందిత. మాతర్భవాని తవ పాదరజో భవాని మాతర్భవాని తవ దాసతరో భవాని మాతర్భవాని న భవాని యథా భవేస్మిన్ త్వద్భాగ్భవాన్యనుదినం న పునర్భవాని. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువనతారిణి తరళతరంగే శంకరమౌళి విహారిణి విమలే మమ మతిరాస్తం తవ చరణయుగళే. డుండిరాజం గణేశానం సర్వవిఘ్నౌఘనాశనం తం వందే విశ్వనాథస్య ప్రియపుత్రం శివాప్తయే. దేవరాజసేవ్యమాన పావనాంఘ్రిపంకజం వ్యాళయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరం నారదాదియోగివృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. రత్నభద్రాంగయోద్భూతం పూర్ణభద్రసుతోత్తమం విశ్వేశ్వరప్రియం యక్షం వందేహం దండనాయకం. శ్రీసర్వౌఘనాశినీం దేవీం నమామి మణికర్ణికాం. మోక్షదాత్రీం పూతతమాం శ్రేయో రూపాం శివప్రియం. శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణ సమారంభం వ్యాసశంకరమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. అజ్ఞానాం జ్ఞానవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామి శ్రీచరణులు శ్రీ శ్రీ విధుశేఖర భారతీ స్వాముల వారు పాదపద్మములకు సాష్టాంగం ప్రణామములు చేసి 4వ రోజు కాశీఖండ ప్రవచనం ప్రారంభించుకుంటూ ఉన్నాం. నూరు అధ్యాయములు కలిగిన కాశీఖండంలో ఇప్పటికి 4 అధ్యాయములు పూర్తయినాయి. నిన్న మనం ఒక విషయం అనుకున్నాం. కాశీ కాశీ యొక్క పట్టణం ఎలా ఉంటుంది అంటే శంఖాకారంలో కలియుగంలో ఉంటుందని. అదే బ్రహ్మవేత్త పురాణంలో వివరించబడింది. త్రిశూలవజ్ఞేయం కృతే త్రిశూలవజ్ఞేయం త్రేతాయాం చక్రవత్తథ. కృతయుగంలోనేమో త్రిశూలంలాగా ఉంటుందండి. త్రిశూలం యొక్క ఆకారంలో కాశీపట్టణం ఉంటుంది. త్రేతాయుగంలో చక్రాకారంలో కాశీపట్టణం ఉంటుంది. ఈ పంచక్రోశ పరిమితి గల కాశీపట్టణం ఏ యుగంలో ఎలా ఉంటుందో వర్ణిస్తున్నాడు. ద్వాపరే తు రథాకారం. ద్వాపర యుగంలో రథము యొక్క ఆకారంలో ఉంటుంది. శంఖాకారం తు కలియుగే. కలియుగంలో శంఖాకారంగా ఉంటుంది. శంఖము యొక్క ముఖమే ముఖం శంఖస్య గంగాయాం
గంగా అనేటువంటిది శంఖము యొక్క ముఖం. పృష్ఠదేహలి సన్నిధౌ, పృష్ఠం ఉన్నదే దేహలి వినాయకుడు పడమట ఉన్నాడు, గంగ ఏమో తూర్పున ఉన్నది. వామ పార్శ్వస్థితం తోయం రామాఖ్యం వరుణాభిధం, వరుణా నది ఉన్నది, అక్కడ తీరంలో రామేశ్వరుడు కూడా ఉన్నాడు. రామాఖ్యం, రామ అనే పేరు కలిగినటువంటి ఆ వరుణా నది వామపార్శ్వంలో ఉన్నది. ఈ రకంగా కాశీ విరాజిల్లుతుందని బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పడం జరిగింది. తర్వాత నిన్ననే తారక మంత్రోపదేశం చేస్తాడు పరమేశ్వరుడు అక్కడ మరణించినటువంటి జీవుల కన్నాం. ఆ విషయంలో శ్రీనాథుడు వర్ణిస్తున్నాడు చూడండి ఎలా తారక మంత్రోపదేశం చేస్తారు. పాలిండ్లు కదలాగా పసపు పయ్యదవీచు అచలాధిపతి కూర్మి ఆడుబిడ్డ తూత్కారమునరించి తొండంబు ముక్కున శీకరాసారంబు చిలుకుడుండి ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదుల హస్తము దాచి మేను నివురు ప్రమదోత్తముడు భృంగి భయరక్షణార్థంబు ఫాలాగ్రమమున తీర్చు భసితరేఖ దక్షిణ శృతి మీదుగా ధాత్రిత్రెళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడు ఉపదేశమొనరించునప్పుడు అని శ్రీనాథ మహాకవి వర్ణించారు. ఆ మరణ సమయంలో తారక మంత్రం ఉపదేశించేటప్పుడండి అమ్మవారు తన పయ్యదతో వీసుతూ ఉంటుందండి. ఆ ప్రాణిని తన యొక్క పైట కొంగుతో వీసుతూ ఉంటుంది తల్లి. డుండి గణపతి ఉన్నాడే తన తొండంతో నీళ్లు తీసుకొని వచ్చి చల్లుతూ ఉంటాడట అతని పైన తాపము తీరేటట్లుగా. స్వయంగా గంగానది వచ్చి తన యొక్క రూపం ధరించి వచ్చి తన సుకుమారమైనటువంటి చేతితో శరీరాన్ని నిమురుతూ ఉంటుందిట గంగాదేవి. శివుని యొక్క ద్వారపాలకులలో ఒకడున్నాడు ఆయన గణాధిపతి భృంగి. ఆయన భయం పోకుండా రక్షిస్తూ ఫాలాగ్రమునందే భస్మం త్రిపుండ్రములు తీర్చుతూ ఉంటాడట. అయితే శ్రీనాథుడు ఒక్క విషయం వదిలాడు. చివరిలో అసలు అలంకారం చేసేవాడు ఎవరయ్యా అంటే ముందు మనకు వస్తుంది దండపాణి. ఆయన ఏం చేస్తాడంటే ఈ మూడవ కన్ను జడలు ఇవన్నీ వచ్చేటట్లుగా ఆయన చక్కగా అలంకరిస్తాడు. అందరినీ కూడా శివుని యొక్క ఆకారంలో తీర్చిదిద్దుతారు వీళ్ళందరూ కలిసి. చివరిలో అంత్యకాలంలో నేపథ్య రచన చేసేవాడు దండపాణి అని చెప్పి ఆయన యొక్క స్తోత్రంలో మనకు వస్తూ ఉంటుంది. దండపాణ్యం ఆ రకంగా చేస్తాడు, అది మూల గ్రంథంలో ఉన్నది. ఈ అక్కడ మరణించేటువంటి జీవులు ఏముందంటే సామాన్యంగా చాలా వరకు కుడి చెవి పైన ఉండి మరణిస్తారండి. మీరు బజార్లో వెళ్తుంటారు, ఎలుక మరణించి ఉన్నది చూడండి, కుక్క మరణించి ఉన్నది చూడండి, ఏ జీవినైనా చూడండి కుడి చెవి పైకి ఉంటుంది. ఆ రకంగా కాశీలో మరణించినటువంటి జీవులు ఉంటూ ఉంటారు. అందువల్లనే ఈ కుడి చెవిలో పైకి వచ్చేటట్లుగా భూమిపైన పడతాడట. దక్షిణ శృతి మీదుగా ధాత్రి త్రెళ్ళి అలా పడిపోయి చెవి పైకి వచ్చేటట్లు కుడి చెవి పెద్ద నిద్దురకు మాగన్ను పెట్టువేళ, ఆ ప్రాణం పోయే సమయం అన్నమాట. కన్ను మూసేసి అట్లా మా కన్నులో ఉంటాడు. ప్రాణులందరికీ కూడా తారక బ్రహ్మ విద్యని ఆ మహానుభావుడు, ఆయన జన్మలేనటువంటి వాడు అభవుడు, ఆ పరమేశ్వరుడు ఉపదేశించి తద్వారా మనకు బ్రహ్మజ్ఞానాన్ని కలుగజేసి మనందరినీ కూడా అభవులను చేస్తాడు, జన్మరహితులను చేస్తూ ఉంటారు అని శ్రీనాథుడు ఆ మరణ సమయంలో జీవుని యొక్క స్థితిని గురించి వర్ణించారు. ఒకసారి రామకృష్ణ పరమహంస కాశీలో పడవలో వెళుతూ ఉన్నారు. మణికర్ణికా తీర్థం దగ్గరికి వచ్చేటప్పటికి ఆయనకు ఆ దృశ్యం కనిపించింది. పరమేశ్వరుడు తారక మంత్రోపదేశం చేస్తున్నాడు. అమ్మవారు బయట కొంగుతో వీచుతూ ఉంది. దండపాణి ఆ అంత్యకాలంలో ఆ త్రినేత్రములు జటల చేత అలంకరిస్తూ ఉన్నాడు. ఆ దృశ్యము ఆయన కంటబడింది. మనలాంటి వాళ్ళకి కనపడదు. ఆయన మహానుభావుడు కదా రామకృష్ణ పరమహంస. ఆయన ఆ దృశ్యాన్ని చూసి వెంటనే సమాధిలోకి వెళ్ళిపోయినారు. అది రామకృష్ణకు కాశీకి ఉన్న సంబంధాన్ని గురించి రాసినటువంటి పుస్తకాలలో ఆ రకంగా రాయటం జరిగింది. ఆ రకంగా ఉంటూ ఉంటుంది అలాంటిది కాశీ అంటే. ఇప్పుడు పంచమోధ్యాయంలోనికి వచ్చాం. పరాశరుల వారు అంటున్నారు, విడిచిపెట్టలేక అగస్త్యుడు కాశీనగరాన్ని విడిచిపెట్టి బయలుదేరాడు. బయలుదేరుతూ భార్యతో లోపాముద్రతో అంటున్నాడు, ఓ లోపాముద్ర, మనం ఏదో ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటున్నాం తారక మంత్రోపదేశం కొరకు కాశీలో కూర్చొని.
ఆ దేవేంద్రుడేం తక్కువవాడా? రెక్కలన్నిటినీ తన వజ్రాయుధంతో నరికి బారేసేసాడు కదా, అంత సామర్థ్యం కలిగినటువంటి వాడు కదా. ఒక్క పర్వత విషయంలో శిక్షించలేకపోతాడా ఆయన ఉద్యానవనంలో ఆయన ఇంట్లో కల్పవృక్షాలు ఉంటూ ఉంటాయి, అష్టసిద్ధులు ఆయనకు కరతలామలకమే. అలాంటి మహానుభావుడైనటువంటి త్రిలోకాధిపతి అయిన ఇంద్రుడు ఈ బక్కజిక్కినటువంటి ఏదో ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటే ఈ బ్రాహ్మణుని వచ్చి ప్రార్థించడం ఏంటి, ఆ కార్యం చేయటానికి ఇదంతా ఏం? అగ్నిహోత్రుడేం సామాన్యుడు? ఆ దిక్పాలకుల్లో దావాగ్ని చేత పర్వతాలన్నిటినీ అతలాకుతలం చేస్తూ ఉంటాడే. ఆ అగ్నిహోత్రుడు ఆ పర్వతాన్ని యొక్క గర్వాన్ని అణచలేడా? పోనీ యమధర్మరాజు ఏమన్నా సామాన్యుడా? ఆ లోకాలనందరినీ శాసిస్తాడే, ఆ యమధర్మరాజుకు చేత కాదా? దండధరుడు ఏమీ చేయలేడా? ద్వాదశాదిత్యులు చేయలేరా? ద్వాదశాదిత్యులు అంటే కాశీలో ఉన్న ద్వాదశాదిత్యులు వేరు, ఇక్కడంతా కూడానే ఇంద్రుడు, వామనుడు మొదలైనటువంటి వాళ్ళు అదితికి జన్మించినటువంటి వాళ్ళు 12 మంది. ఈ ద్వాదశాదిత్యులు ఏం చేయలేకపోయినారా? అష్టవసువులు ఏమీ చేయలేకపోయినారా? ఏకాదశి రుద్రులు ఏమీ చేయలేకపోయినారా? అలాగేనే తుషితులను ఉన్నారు దేవతల్లో 36 మంది, వాళ్ళు ఏమీ చేయలేకపోయినారా? మరుద్గణాలు ఉన్నాయి 49, వాళ్ళందరూ ఏమీ చేయలేకపోయినారా? విశ్వదేవతలు ఉన్నారు, అలాగే అశ్విని దేవతలు ఉన్నారు, ఇంకా ఎందరో దేవతలు ఉన్నారు. వాళ్ళందరూ ఊరికే ఒక్క చూస్తే చాలు ఆ దృష్టిపాతం చేతనే సర్వలోకములను కూడా నశింపజేయగలిగినటువంటి శక్తి సామర్థ్యములు ఉన్నటువంటి వాళ్ళే. మరి వాళ్ళెవ్వరూ పర్వతం యొక్క వృద్ధిని నిషేధించలేరా చెప్పు? నాకు తెలిసింది ఇప్పుడు ఒక్క విషయం అర్థమైంది. జ్ఞాతం కారణం దచ్చా స్మృతం వాక్యం సుభాషితం. పెద్దలు కాశీని గురించి ఒక సుభాషితం పలుకుతూ ఉంటారు. ఇప్పుడు నాకు అది గుర్తుకొస్తూ ఉన్నది. కాశీముద్దిశ్య యద్గీతం మునిభిస్తత్వదర్శిభి. తత్వదర్శకులైన మునులు కాశీని గురించి ఒక పాట పాడుతూ ఉంటారు, ఒక శ్లోకం చదువుతూ ఉంటారు. ఏమిటంటే, అవిముక్తం నమోక్తవ్యం సర్వదైవ ముముక్షుభి. మోక్షకాముకులైన వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా అవిముక్తాన్ని విడిచిపెట్టకూడదు. కాశీకి అవిముక్తం అని పేరండి. ఎందుకు అవిముక్తం? పరమేశ్వరుడు ఆ పట్టణాన్ని విడిచిపెట్టకుండా పార్వతీదేవితో కూడా అక్కడ ఉంటాడు కాబట్టి అది అవిముక్తం అని మామూలుగా అందరూ చెప్పేటువంటిది పురాణాలలో చెప్పబడి. మరొక అర్థం కూడా ఏంటంటే, వెళ్ళిన వాళ్ళు దాన్ని విడిచిపెట్టకూడదు, అందువల్ల కూడా అవిముక్తం. ఇంతేగాకనే విశ్వనాథుడు మందర పర్వతానికి వెళుతూ అక్కడ కాశీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ రక్షణకు ముక్తినివ్వడానికి ఒక లింగం స్థాపించాడు. అది అవిముక్తేశ్వర లింగం అని. విశ్వనాథుడికి అది దక్షిణంగా ఉంటూ ఉంటుంది. అవిముక్తేశ్వర లింగం ఉన్నది కాబట్టి కాశీలో అవిముక్త క్షేత్రం. పార్వతీ పరమేశ్వరులు కాశీని విడిచిపెట్టారు కాబట్టి అది అవిముక్త క్షేత్రం. వెళ్ళిన వాళ్ళు కాశీని విడిచిపెట్టి మళ్ళీ రాకూడదు కాబట్టి ఇది అవిముక్త క్షేత్రం. ఆ రకంగా మనం అవిముక్తాన్ని యొక్క నామ సార్థక్యాన్ని గురించి పెద్దలు చెబుతూ ఉంటారు. అసలు విడిచిపెట్టి వెళ్ళకూడదు. కానీ కింతు విఘ్నా భవిష్యంతి కాశ్యాం నివసతాం సతం. కాశీలో నివసిస్తూ ఉన్నటువంటి సజ్జనులైనటువంటి వాళ్లకు విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. ఇవన్నీ పరీక్షలండి. మనం తట్టుకొని అక్కడ ఉండాలి. అక్కడికి వెళ్ళగానే బాగా జ్వరం రావచ్చు, విరోచనాలు రావచ్చు, ఇంకా ఏవైనా ఇంట్లోనే ఇక్కడ ఏమన్నా జరిగి మీరు వెంటనే రావాలని చెప్పి మనకు టెలిగ్రాములు వస్తూ ఉంటాయి. రకరకాల సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మరి ధైర్యం ఉండాలి. వీటన్నిటిలో కూడా నిగ్రహించుకొని ఉండగలగాలి. మరి మన ఇవన్నీ పరీక్షార్థం జరుగుతూ ఉంటాయి. కాశీలో ఉండాలనుకున్నటువంటి వాళ్ళకు సామాన్యంగా తరచుగా విఘ్నాలు కలుగుతూ ఉంటవి అని పెద్దలు చెబుతూ ఉంటారు. మన విషయంలో కూడా అదే యథార్థమైంది అని చెప్పి అనుకుంటున్నాడు అగస్త్యుడు. మనకు చాలా అంతరాయం వచ్చింది, విఘ్నం కలిగింది. ఇప్పుడు నశక్యతే అన్యథా కర్తుం విశ్వేశో విముఖో యత. మనం ఏం చేయలేము. ఇప్పుడు విశ్వేశ్వరుడి యొక్క అనుగ్రహం లేదు. మనల్ని ఇక్కడి నుంచి పంపాలని చెప్పి అనుకున్నాడు. ఆయన ఈ పట్టణానికి రాజు కదా విశ్వనాథుడు, కాశీ పట్టణానికి రాజు కదా ఆయనకు యొక్క మన యందు ఆయనకు విముఖుడైనాడు. అందువల్ల మనం కాశీ విడిచిపెట్టక తప్పదు. విశ్వనాథుడి యొక్క అనుగ్రహం మన మీద తగ్గింది. కాశీ ఎలా ప్రాప్తిస్తుందంటే బ్రాహ్మణుల యొక్క ఆశీర్వచనం వల్ల వస్తుంది.
అలాంటి వాళ్ళు మోక్షం కోరినటువంటి వాళ్ళు ముముక్షువులు కాశీని ముముక్షు అంటే విడిచిపెట్టడం అనమాట. విడిచిపెట్టాలనే కోరిక రాకూడదుట. ముముక్షు అంటే 2 అర్థాలలో వాడారు ఇక్కడ. ముముక్షు అంటే మోక్షం కోరేవారని, విడిచిపెట్టడానికి కోరేవాళ్ళు అని కాశీని. ఆ 2 అర్థాలలో ఇక్కడ 2 పదాలు చక్కగా వాడారు వేదవ్యాసుల వారు అన్నమాట. అందువల్ల బ్రాహ్మణ ఆశీర్వచనం వల్ల వచ్చిన కాశీని ఏ మోక్షకాముకుడు విడిచిపెట్టి వెళుతాడు అసలే? ఒకవేళ వెళ్ళాడు అనుకోండి, ఇటువంటి కాశీని చేతిలో ఉన్నటువంటి కరస్థమైనటువంటి మంచి మధురమైనటువంటి పదార్థాన్ని నేలకు కొట్టివేసి అరచేతిని నాకినట్లు అవుతుంది. ఇక్కడ విడిచి ఇంకో చోటికి గనక వెళ్ళటము అని చెప్పి అంటున్నారు అగస్త్యుల వారు బాధపడుతున్నారు. కాశీని విడిచిపెట్టాలంటే బాధపడుతున్నారు. నిజంగా హా 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 ఈ జనం ఎంత మూర్ఖులు అంటున్నాడు. అహో జన బాలిశవత్ కిమేదం కాశీం త్యజేయు సుకృతైక రాశిం. ఇది పుణ్యరాశి, ఎన్నో పుణ్యముల వల్ల లభిస్తుంది. ఇక్కడ కూడా అనేక పుణ్యములు వృద్ధి పొంది చివరికి మోక్షం లభిస్తుంది. అటువంటి మోక్షనగరమైన కాశీని విడిచిపెట్టి వెళుతున్నారే, ఈ వాళ్ళని యమనాలకి ఎంత మూర్ఖులు ఈ ప్రజలు. శాలూకగంధ ప్రతిమజ్జనం హీ లభేత తద్వత్సులభాకిమేష. ఆ కమలము తామర తూడు యొక్క మూలభాగం ఉందే, అది నీళ్ళలో మునిగిపోయి మళ్ళీ పైకి రాలేదు. మనం కాశీని విడిచిపెట్టి వెళ్ళామంటే మళ్ళీ మనకు కాశీ ప్రాప్తము ఉండదు అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. భవాంతరావర్జిత పుణ్యరాశిం. ఎన్నో జన్మజన్మల తపస్సు చేస్తే ఆ పుణ్యం వల్ల మనకు కాశీ లభిస్తుంది. కృచ్ఛ్రైర్మహద్భిర్ అవగమ్య కాశీం. ఎన్నో కష్టాలు పడి ఎన్నో పుణ్యాలు చేసి బ్రాహ్మణ ఆశీర్వచనం వల్ల మనం కాశీకి వచ్చి ప్రాప్యాపి కిం మూఢధియోన్యతే వై ఇయాసవో దుర్గతి ముజ్జియాసవ. ఈ రకంగా కాశీకి వచ్చి మూఢాత్ములు మూఢబుద్ధులు ఉన్నారే, మళ్ళీనే కాశీని వచ్చిన వాళ్ళు కూడా కాశీని విడిచిపెడుతూ దుర్గతికి పోతూ ఉంటారు. సుగతిని కలిగించే కాశీకి వచ్చి ఇక్కడికి విడిచిపెట్టి మళ్ళీ మూఢబుద్ధులు దుర్గతిని పొందించే ఇతర ప్రదేశాలకు వెళుతూ ఉన్నారు. ఏమని చెప్పాలి? ఒక కాశికాపట్టణం ఎక్కడా? కాశికాపట్టణం అంటే ఎటువంటిది? విశ్వపద ప్రకాశిక, విశ్వపదమును ఇచ్చేటువంటిది, విశ్వమునకు అధిష్టానమైనటువంటిది పరబ్రహ్మ. ఇక్కడ వ్యాఖ్యానకారులండి ఈ పదాలన్నిటికీ 2-3 అర్థాలు రాశారు ఈ శ్లోకాలకు. అవన్నీ వివరించాలంటే 40 రోజుల్లో కాదు. అందువల్ల ఉన్నదే కాశిక విశ్వపద ప్రకాశిక అంటే మొత్తం మీద అన్ని అర్థాలలో పరబ్రహ్మ అనే అర్థం చెప్పారు. విశ్వపదాన్ని బ్రహ్మపదమును ప్రకాశింపజేసేది అని మనల్ని ఆ సోహం బ్రహ్మ అనేటువంటి స్థితికి తీసుకొని వెళ్ళేటువంటిది కాశీ. కార్యమన్యత్ పరితోతి దుఃఖం. మరి ఇక్కడి నుంచి వదిలిపెట్టి వేరే పనులకు మనం వెళ్ళామంటే అది ఎంత దుఃఖప్రాయమైనటువంటిది. తత్పండితోన్యత్ర కుతః ప్రయాతి. పండితుడైనటువంటి వాడు, అన్నీ చదువుకున్నటువంటి వాడు, కాశీ మహిమను తెలిసినటువంటి వాళ్ళు కూడా కాశీకి వచ్చి మళ్ళీ తిరిగి విడిచి వెళుతున్నాడంటే ఎలా ఉంటుందయా అంటే కూష్మాండ ఫలం అజాస్యే. మేక యొక్క నోట్లో కూష్మాండ ఫలాన్ని పెట్టినట్లుగా ఉంటుంది. అది జరిగేది కాదు, పెట్టేది కాదు కాశీని విడిచిపెట్టి వెళ్ళటం అంటేను అంటున్నాడు. కాశీం దానివల్ల మనకు సద్గతులు రావు అంటున్నాడు. కాశీం ప్రకాశీకృత పుణ్యరాశిం. కాశీ అంటే అన్నిటినీ ప్రకాశం చేస్తుంది, పుణ్యరాశిని ప్రకాశింపజేస్తుంది, ధర్మార్థ కామ మోక్షములను ప్రకాశింపజేస్తుంది, విశ్వపదమును అంటే పరబ్రహ్మ పదాన్ని మనల్ని పొందింపజేస్తుంది, ప్రకాశింపజేస్తుంది. అది అందువల్ల ఆ పదానికి కాశీ కాశీ అనే అర్థం వచ్చిందనమాట. శీఘ్రనాశీ విసృజేత్ నర. ఈ మానవుడు ఎక్కువ కాలం ఉండేవాడు కాదు కదా, తొందరగా నశించేటువంటి వాడు. 100 ఏళ్ళు ఆయుర్దాయం, 100 ఏళ్ళు బ్రతికేవాళ్ళు ఎవరున్నారు? చాలా తక్కువ. ఈ శీఘ్రనాశి అయినటువంటి ఈ మానవుడున్నాడే, పుణ్యరాశిని ప్రకాశింపజేసేటువంటి కాశీకి విడిచిపెట్టి వెళుతున్నాడే, ఏమని చెప్పాలి? ఇంకా నాకు అర్థమైంది ఏంటంటే పుణ్యం క్షీణమైంది, అందువల్ల పుణ్యక్షీణమైనందువల్లనే కాశీకి వచ్చిన వాళ్ళు మళ్ళీ కాశీని విడిచిపెట్టి
వెళుతూ ఉంటారని నాకు అర్థమవుతున్నది. నా మనస్సు ఆ రకంగా చెబుతున్నది. అంటే నాకు కూడా పుణ్యం క్షీణించింది. అందువల్లనే నేను సుకృతైక రాశి అయినటువంటిది, సర్వప్రకాశిక అయినటువంటిది, మోక్ష ప్రకాశిక అయినటువంటి ఈ దివ్య ముక్తి కాశీని విడిచిపెట్టి నేను వెళుతూ ఉన్నాను. నరో నరోగి యదిహా విహాయ సహాయభూతం సకలస్య జంతో. సమస్త ప్రాణికోటికి కూడా సహాయంగా ఉంటుంది. అలాంటిది మరి దీన్ని విడిచిపెట్టకుండా ఎవడైతే ఉంటాడో ఇలాంటి కాశీనగరాన్ని క్రిమికీటకాల దగ్గర నుంచి ఆస్తంభ బ్రహ్మ పర్యంతం అందరికీ సహాయకారిగా ఉంటుంది. మోక్షమును ప్రకాశింపజేసి తరింపజేసి అలాంటి కాశీని విడిచిపెట్టి వెళ్లకుండా ఎవడైతే ఉంటాడో కాశీ మనాసీ సుకృతైక రాశిం, ఏ కోరికలు లేకుండా లేనటువంటిది, తర్వాతనే పుణ్యరాశి అయినటువంటి ఈ కాశీని విడిచిపెట్టకుండా ఎవడైతే ఉంటాడో వాడు నరోగి. వాడికి ఈ సంసార రోగం ఉండదు. ఈ సంసారం అనే రోగము నుండి వాడు బయటపడతాడు. విడిచిపెట్టి వెళ్ళాడా ఈ సంసార రోగంతో వాడు బాధితుడు కాక తప్పదు అని చెప్పి అనుకుంటున్నాడు. విత్రస్త పాపం త్రిదశైర్దురాపం గంగాం సదాపం భవపాశచాపం. పాపములన్నిటినీ ధ్వంసం చేసేటువంటిది ఈ కాశీ. బ్రహ్మాది దేవతలకు కూడా పొందశక్యంగా అనేటువంటిది. సాక్షాత్తు సత్తు ఆపాం, సద్రూపమైనటువంటి జలము అంటే పరబ్రహ్మస్వరూపమైనటువంటి గంగ కలిగినటువంటిది. భవపాశ శాపం, సంసార పాశములను ఛేదించేటువంటిది. శివా విముక్తం, శివ అంటే శివాచ శివవు అని పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు వస్తారు. పార్వతీ పరమేశ్వరుల చేత విడిచిపెట్టకుండా ఉండేటువంటిది. అమృతైక సుక్తిం, మోక్షమునకు మూల ఆధారమైనటువంటి జనని అయినటువంటిది. ముత్యపు చిప్ప ఆధారం అన్నమాట. అటువంటిది మోక్ష జనని అయినటువంటిది. ముక్తా విముక్తం న పరిత్యజంతి, మోక్షకాముకులు ఎవ్వరూ కూడా ఇటువంటి కాశీని విడిచిపెట్టి వెళ్ళరు అని చెప్పి అగస్త్యుడు బాధపడుతున్నాడండి. నిన్న మొన్నటి రోజుల్లోనే బ్రహ్మగారు కాశీ యొక్క విశిష్టాన్ని చెప్పారు. దేవతలందరూ కాశీ యొక్క ప్రాశస్త్యాన్ని చెప్పారు. మరి అగస్త్య మహర్షి సామాన్యుడా, మహానుభావుడు, ఆయన చూడండి ఏ రకంగా బాధపడుతున్నారు. హం హో హా హా హాహాకారాలు చేస్తూ ఏమి చెప్పాలి. కిమ్మహో నిచితా ప్రలబ్ధా బమీయసాయాస భరేణ కాశీం. ఇది మనుషులతో అంటున్నాడండి. ఓ మనుషులారా, నేను చెప్పే విషయం చాలా నిశ్చయంగా చెబుతున్నాను. ఎంతో పుణ్యం చేస్తే కానీ పుణ్యం చేయాలి, ఎంతో ప్రయత్నం చేస్తే కానీ కాశీకి రారు. అటువంటి కాశీని పొంది కూడా మీరు నిజంగా ఇది విడిచిపెట్టి వెళ్ళాలి అనుకుంటున్నారంటే మీరు పాపపుణ్యము చేత పరిపూర్ణులై మోసపోతూ ఉన్నారయ్యా. మీ పాపం పండుట వల్లనే, పుణ్యం క్షీణించడం వల్లనే కాశీని విడిచిపెట్టి వెళుతున్నారయ్యా. లేకపోతే మీరంతా కాశీని విడిచిపెట్టి వెళ్తారా? ఓ ప్రజల్లారా, ఓ ప్రాణకోటి అని చెప్పి సంబోధించి మనందరికీ చెబుతున్నాడండి. ఇది ఎలా లభిస్తుంది అంటే ప్రభూత పుణ్య ద్రవిణైక పణ్యం. పుణ్యము డబ్బులతో కాదు, పుణ్యమనే ధనంతో కొనుక్కోవాలట పణంగా పెట్టి. అలాంటి కాశీని విడిచిపెట్టి మరి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఏమనాలి మిమ్మల్ని? అహో జనానం జడతా విహాయ కాశీం యదన్యత్ర నయంతి చేత. ఎంత మందబుద్ధులండి ప్రజలందరూ కూడా, ఎంత జడత్వం అండి. కాశీని విడిచిపెట్టి ఎక్కడికో వెళుతుందా మీ మనస్సు? పరిస్ఫురద్గంగజలాభిరామం, దివ్యమైన ప్రకాశిస్తూ ఉండేటువంటి గంగా జలంతో చక్కగా మనోహరంగా ఉంటున్నది. కామారి, ఆ మన్మధుని యొక్క త్రిశూలాగ్రధృతాం, త్రిశూలాగ్రం పైన ఉంటుంది. లయేపి అంటే లయమునందు కూడా, అంటే లయమైనప్పుడే త్రిశూలమందు ఉంటుంది. అంటే ఇక్కడ అపిశబ్దేన లయము కాకుండా మామూలుగా స్థితిలో కూడా త్రిశూలాగ్రమునందే ఉంటుందని వ్యాఖ్యాతలు ఇక్కడ అర్థం చెప్పారు. అపిశబ్దాన్ని బట్టి లయమునందు కూడా త్రిశూలాగ్రంలో ఉంటుందంటే లయము కానప్పుడు కూడా త్రిశూలాగ్రంలో ఉంటుంది అని అర్థం చెప్పారు అక్కడ మహానుభావులైన వ్యాఖ్యాతలు. ఇటువంటి కాశీని విడిచిపెట్టి వెళ్ళటం జడత్వం కాక ఏముంది? రేరే భవే శోకజలైకపూర్ణే పాపేస్మ లోకా పతితాబ్ధి మధ్యే. ఓ మనుష్యులారా, మోక్షానికి
శత్రువులైనటువంటి పాపములన్నిటినీ కూడా దూరం చేసేటువంటి ఈ కాశీ అనేటువంటి నౌకను విడిచిపెట్టి, సంసార సాగరమును దాటించే నౌకను విడిచిపెట్టి, దుఃఖరూపమైనటువంటి జలంతో నిండినటువంటి పాపమయమైనటువంటి ఈ సంసారంలో ఎందుకు కొట్టుమిట్టాడతారయ్యా? పుడుతూ తస్తూ మళ్ళీ గర్భంలో జననం, పుట్టడం, మళ్ళీ గర్భం చావటం, మళ్ళీ గర్భం, ఎందుకు ఇట్లా చక్రంలాగా తిరుగుతూ ఉంటారయ్యా మీరంతాను అంటున్నాడు. నసత్పథే నాపి నయోగయుక్త్యా, సదాచారం వల్ల కాశీ ప్రాప్తి రాదు, యోగాభ్యాసం చేత రాదు, దానము చేత రాదు, ఉగ్ర తపస్సుల చేత కాశీ ప్రాప్తి కలగదు. కాశీ ద్విజాసీభిరహో సులభ్య కిం వా ప్రసాదేన చ విశ్వభర్తు, బ్రాహ్మణ ఆశీర్వచనం వల్ల కాశీ కలుగుతుంది, లేదా విశ్వేశ్వరుని యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే కాశీ కలుగుతుంది. కాశీ అంత సులభంగా కాశీ ప్రాప్తి కలుగదు. కాశీలో ధర్మం ఉన్నది, అలాగే అర్థం ఉన్నది, కోరికలు ఉన్నాయి. అత్యత్ర సర్వం సచ మోక్ష ఏక, ఇవన్నీ మిగిలిన చోట్ల కూడా ఉన్నాయి. ధర్మము, అర్థము, కామము మిగిలిన క్షేత్రాల్లో ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం ఒక్క మోక్షము కాశీలోనే ఉంది, కానీ ఇంకెక్కడా లేకపోదన్నాడు. కాశ్యం నచాన్యత్ర తథా యథాత్ర, కాశీలో ఉన్నట్లుగా మోక్షం లేదు. అంటే హరిద్వారం మొదలైన వాటిల్లో మోక్షం ఉన్నది, శ్రీశైలాదుల్లో, కానీ సాయుధ్య ముక్తి లేదు. సాలోక్య, సారూప్య, సామూప్య ముక్తులే ఉన్నాయి. మళ్ళీ వాళ్లకు జననం అనేటువంటిది, జన్మ అనేటువంటిది ఉంటుంది. ఇటువంటి ముక్తి ఉన్నదే. ఒకే జన్మలో జన్మరాహిత్యము, మళ్ళీ తిరిగి జన్మలేనటువంటి ఈ సాయుధ్య ముక్తి కాశీలో తప్ప ఇంకా ఎక్కడా లేదుగాక లేదు అని చెప్పి రహస్య మహర్షి అంటున్నాడు. క్షేత్రం పవిత్రై యథా విముక్తం నాణ్యత్ తథా యత్ శృతి, అవిముక్తంతో సమానమైన పవిత్ర క్షేత్రము ఎక్కడా లేదని శృతులన్నీ కూడానే గూర్నిల్లుతూ ఉన్నాయి, ఘోషిస్తూ ఉన్నాయి. న ధర్మశాస్త్రై నచతై పురాణై, పురాణములు చెబుతూ ఉన్నాయి, శాస్త్రములు చెబుతూ ఉన్నాయి. కాబట్టి తస్మాత్ శరణ్యం హి సదా విముక్తం, కాబట్టి మనం ఎల్లప్పుడూ అవిముక్తమే శరణు పొంది అక్కడే ఉండాలి తప్ప కాశీని విడిచి వెళ్ళకూడదు. సహోవాచేతి జాబాలి, జాబాలి మహర్షి చాలా మహానుభావుడు, జగత్ప్రసిద్ధి పొందినటువంటి వాడు. ఆయన చెప్పాడు, ఆరుణి అనేటువంటి అతనితో చెబుతున్నాడు, కాశీ బాహ్యంగా కాక మన శరీరంలోనే కాశీ ఉందని ఆయన ఆ రకంగా చెబుతూ ఉన్నారు. అస్సీ నది అనేది ఎడానాడి అని, తర్వాత వరుణానది ఏమో పింగళానాడని. ఈ అస్సీ నది దక్షిణంలో ఉంది, వరుణానది ఉత్తరంలో ఉంది. ఈ మధ్యలో ఉన్నటువంటి కాశీ ఉన్నదే ఇది సుషుమ్నా నాడి. ఈ సుషుమ్నా నాడి ద్వారానేగా యోగులందరూ కూడా ఇదే పైకి పంపించి ఆ కుండలిని వాళ్ళంతా తరిస్తూ ఉంటారు. అందువల్లనే ఆ రకంగా జాబాలి మహర్షి ఆ రకంగా వర్ణించాడయ్యా, సుషుమ్నా నాడితో సమానంగా వర్ణించాడు కాశీని. తదత్రోత్ ఉత్కర్మణే సర్వజంతూనాం హి శ్రుతౌ హరః తారకం బ్రహ్మ వ్యాచష్టే తేన బ్రహ్మ భవంతి. ఇది జాబాలి మహర్షి చెప్పిన మాటలు అగస్త్యుడు తలుచుకుంటూ ఉన్నాడు. సర్వప్రాణులకు కూడా ప్రాణం పోయే సమయంలో కుడి చెవి యందు పరమేశ్వరుడు తారక బ్రహ్మముని ఇక్కడ చెబుతూ ఉంటాడు. దాని చేతను వాళ్ళు బ్రహ్మభావాన్ని పొందుతారు, అంటే పరబ్రహ్మస్వరూపాన్ని పొందుతారు, బ్రహ్మైక్యాన్ని పొందుతారు అని చెబుతూ ఉంటారయ్యా వేదవేత్తలు. జాబాలిని గురించి ఈ రకంగా చెప్పాడని. భగవాన్ అంతకాలేత్ర తారకస్యోపదేశతః, భగవానుడు అంతకాలంలో తారక మంత్రం ఉపదేశించి అవిముక్తంలో ఉండేటువంటి, అవిముక్తం అంటే వారణాసి, కాశీ ప్రాణులందరినీ కూడా మోచయేత్తు నా అత్ర సంశయ, ఈ విషయంలో ఏమాత్రం సంశయం లేదు. ఇదే విషయాన్ని మరొక పురాణంలో ఉన్నది, అథర్వణ స్థృతిలో ఉన్నది. శ్రీరామచంద్రుడు విశ్వేశ్వరుడితో అంటున్న మాటలు. క్షేత్రేత్ర తవ దేవేశ యత్ర కుత్రాపి వా మృతాః కృమికీటాదయోప్యాసు ముక్తాస్సంతు నచాన్యథా. ఈ క్షేత్రంలో ఎక్కడైనా సరే, పంచక్రోశ పరిమితి గల ఈ క్షేత్రంలో క్రుములు, కీటకములు మొదలైనవన్నీ కూడానే ఇక్కడ ముక్తిని పొందుతాయి, మరొక విధంగా జరగదు. అవిముక్తే తవ క్షేత్రే సర్వేషాం ముక్తి సిద్ధయే అహం సన్నిహితస్తాత్ర పాషాణ
ఈ అవిముక్తంలో మరణించినటువంటి వాళ్ళందరికీ కూడా ముక్తిని ఇవ్వడం కొరకు ఈ పాషాణ రూపముల యందు పాషాణమయమైనటువంటి ఈ విగ్రహాలలో నేను ఉన్నానయ్యా అని శ్రీరామచంద్రుడు చెబుతున్నాడు. ఆయన అక్కడ ఉండి నేను ముక్తిని ఇస్తాను అని చెప్పి చెబుతున్నాడు శ్రీరామచంద్రుడు. క్షేత్రేస్మిన్ యోర్చయేద్భక్త్యా మంత్రేణానేన మాంసిసా శివ బ్రహ్మహత్యాది పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఈ క్షేత్రంలో ఎవరైతే నన్ను నా మంత్రంతో అంటే రామశ్రీ మంత్రంతో నన్ను పూజిస్తారో వాళ్ళని బ్రహ్మహత్యాది పాపముల నుండి కూడా నేను విముక్తుని చేస్తాను. ఈ విషయంలో విచారించవలసిన పని లేదు అన్నారు. తత్తో వా బ్రహ్మణో వాపి ఏ లభంతే షడక్షరం జీవంతో మంత్రసిద్ధాస్యు ముక్తామం ప్రాప్నువంతి తే. నీవు అంటే శ్రీరామచంద్రుడు విశ్వేశ్వరుడితో అంటున్నాడు, నువ్వు నా షడక్షరీ మంత్రాన్ని ఉపదేశించినా సరే, బ్రహ్మ ఉపదేశించినా సరే ఈ కాశీ క్షేత్రంలో వాళ్ళందరూ కూడా ముక్తిని పొందుతారు అని. అంటే ఇక్కడ శ్రీరామచంద్రుడు, ఇటు బ్రహ్మ, తర్వాత శివుడు అందరూ కూడా ఇక్కడ తారక మంత్రాన్ని ఉపదేశిస్తారనే విషయం ఈ శ్లోకంలో అర్థమవుతుంది. వారందరూ కూడా ఒకే పరబ్రహ్మ యొక్క ఇదే ప్రతిబింబం, ఇదే కదా, వేరు కాదు కదా మనకి. ముమూర్షో దక్షిణే కర్ణే యస్య కస్యాపి వా స్వయం ఉపదిచ్యసి మన్మంత్రం సముక్తో భవితా శివ. ఓ శివ, మరణించేవాడికి ఆ దక్షిణ కర్ణంలో నా మంత్రాన్ని నువ్వు ఉపదేశిస్తావు, వాడు ముక్తుడవుతాడు. అంటే రామషష్ఠీ మంత్రాన్ని ఉపదేశించడం వల్ల ముక్తుడు అవుతాడని శ్రీరామచంద్రుడు విశ్వేశ్వరుడితో అధర్వణ శృతిలో కూడా ఈ రకంగా చెప్పి ఉన్నారు. కాబట్టి అనేక శృతులు పురాణాలలో చెబుతుంటే కథ సాగదు. అనేక పుస్తకాలలో త్రిస్థలి సేతు అనే చోట అనేక పురాణాలలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఆ ఉదాహరణలు, శ్లోకాలు, మంత్రాలన్నీ ఇచ్చారు. నా విముక్త సమం క్షేత్రం నా విముక్త సమాగతి నా విముక్త సమం లింగం సత్యం 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 పునః పునః. అంటే అవిముక్తంతో సమానమైన క్షేత్రం లేదు, అవిముక్తంతో సమానమైన గతి లేదు. గతి లేని వాళ్ళందరికీ గతే. ముందు ముందు 10 శ్లోకాలు వరుసగా వస్తాయి ఎవరెవరికి గతో కాసి. నా విముక్త సమం లింగం, అవిముక్తంతో సమానమైన లింగము లేదు. సత్యం సత్యం పునః పునః, ఇది ముమ్మాటికి సత్యం, మళ్ళీ మళ్ళీ సత్యం. అవిముక్తం పరిత్యజ్య యోన్యత్ర కురుతే రతిం ముక్తిం కరతలాత్ ముక్త్వా శూన్యాం సిద్ధిం గవేషయేత్. అవిముక్తాన్ని విడిచిపెట్టి ఇంకెక్కడికైనా, ఇంకో క్షేత్రాన్ని, ఇంకా ఆ యాత్ర చేయలేదు, ఈ యాత్ర చేయలేదు, అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దామని ఎవడైనా అనుకుంటున్నాడు అనంటే చేతికి అందినటువంటి ముక్తిని విడిచిపెట్టి ఇంకెక్కడో సిద్ధి కొరకు వెతుకుతున్నవాడు మూర్ఖుడవుతాడయ్యా వాడు. ఇత్తం సునిశ్చిత్య మునిర్మహాత్మా క్షేత్ర ప్రభావం శృతిద పురాణాత్. ఈ రకంగా అగస్త్య మహర్షి కాశీని విడిచిపెట్టి వెళుతూ వెళుతూ బాధతో ఆ క్షేత్ర ప్రభావాన్ని శృతి ప్రమాణంగా, పురాణ ప్రమాణంగా ఆలోచించినటువంటి వాడై, నిశ్చయించుకున్నవాడై శ్రీ విశ్వనాథేన సమం నలింగం పురీన కాశీ సదృశీ త్రికోట్యాం. విశ్వనాథునితో సమానమైన లింగము లేదు. 3 లోకముల యందు కాశీతో సదృశమైనటువంటి పుణ్యక్షేత్రం లేదు. శ్రీ కాలరాజ్యాంచ తతః ప్రణమ్య అని చెప్పి కాలభైరవుడి దగ్గరికి వెళ్ళాడండి. ఆయనకు నమస్కారం చేశాడు. చెప్పుకుంటున్నాడు ఈ మునివర్యుడు, ఆ పృచ్ఛనాయ స్వామి కాలభైరవ, నిన్ను చివరికి నీ అనుజ్ఞ తీసుకొని వెళుదామని వచ్చానయ్యా నేను. శ్రీ కాశీపురియాస్తు యతః ప్రభుత్వం. ఈ కాశీ పట్టణానికి నువ్వే కదయ్యా ప్రభువి, నీ ఆజ్ఞ తీసుకుని వెళదామని వచ్చానయ్యా. ఇంతకాలం నిన్ను సేవిస్తున్నాను, నన్ను ఎందుకు నువ్వు కాశీని విడిచి వెళ్ళి పంపిస్తున్నావయ్యా? హా కాలరాజా, ఆ కాలరాజా, ప్రతిభూత మత్ర ప్రత్యష్టం ప్రత్యవనీసుతార్కం. నేను ప్రతి అష్టమి రోజు నిన్ను పూజించలేదా? ప్రతి చతుర్దశి నాడు నిన్ను దర్శించలేదా? తర్వాత ప్రతి అవనీసుతార్కం, ప్రతి మంగళవారం నాడు నిన్ను సేవించలేదా? ప్రతి ఆదివారం నాడు సేవించలేదా? కాలభైరవుణ్ణి ఆదివారము, మంగళవారము, అష్టమి, చతుర్దశి రోజుల్లో సేవించాలి. ఈ విషయం ఇక్కడ స్పష్టంగా ఉంది. ఆదివారము అది చతుర్దశి, ఆదివారం, అష్టమి వస్తే చాలా గొప్ప విషయం. కాలభైరవుడు పుట్టినరోజు కూడా అష్టమి నాడే పుట్టాడు. నేను నిన్ను పూజించలేదా? మూలములతోటి, పండ్లతోటి, పుష్పాలతోటి మయ్యనాగసి అపరాధ దృక్ష్య. నేను ఏం చేశానయ్యా అపరాధం? ఎందుకు నన్ను కాశీని విడిచిపెట్టి పంపుతున్నావు ప్రభు? హా కాలభైరవ
భవానభితో భయార్తాన్ మా భయిష్టచేతి భణనైస్వకరం ప్రసార్య మూర్తిం విధాయ వికటాం కటు పాపభౌక్త్రిం వారాణసీ స్థిత జనాన్ పరిపాతి కిన్నా. ఓ కాలభైరవుడా, ఉత్కృష్టమైనటువంటి పాపములన్నిటినీ కూడా ఎంతో గొప్ప గొప్ప పాపాలు చేస్తారు. వాళ్ళందరూ నీ దగ్గరికి వచ్చేటప్పటికీ నీ యొక్క భయంకరమైనటువంటి మూర్తిని నువ్వు ధరించినటువంటి వాడవై వాళ్ళందరికీ చెబుతావు, మా భయిస్తాను, మీరేమీ భయపడవాకండి అని చెప్పి వాళ్ళ పాపములన్నిటినీ నువ్వు భక్షిస్తావు కదయ్యా. వాళ్ళందరినీ కూడా మోక్షం పొందడానికి అర్హుల్ని చేస్తాడు కదా. అందుకే కాలభైరవుడికి పాపభక్షకుడు, కాలమర్దనుడు ఈ పేర్లన్నీ కూడా ఉన్నాయండి. అలాంటి వాడివే నువ్వు. యో యక్షరాజ రజనీకర చారుమూర్తే. రెండో ఆయన ఎవరండి? దండపాణి. ఆయన అక్కడ మనకు భుక్తి కావాలన్నా ఆయనే ఉండాలి, కాశీ ప్రాప్తి కావాలన్నా ఆయనే ఉండాలి, చివరి సమయంలో అలంకరించేది ఆయనే ఉండాలి. ఆయన ఒక యక్షరాజు, విశ్వేశ్వరుని గురించి తపస్సు చేసి ఆ స్థానాన్ని పొందాడు. వీళ్ళంతా కూడా పరిపాలకులు అన్నమాట. ఆయనేమో క్షేత్రపాలకుడు అయితే ఆయన తర్వాత ఈయన ఉపక్షేత్రపాలకుడు. అక్కడంతా కూడా దండన, పోలీస్ డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్ కాలభైరవుడు. మిగిలినటువంటివన్నీ కూడా దండపాణి చూస్తూ ఉంటాడు. ఆ దండపాణితో అంటున్నాడు, ఓ యక్షరాజ, హే యక్షరాజ రజనీకర చారుమూర్తే శ్రీ పూర్ణభద్ర సుతనాయక దండపాణే త్వం వై తపోజనిత దుఃఖమవైషి సర్వం కిమ్మాం బహిర్నయసి కాశీ నివాసి రక్షిన్. కాశీ నివాసి రక్షిన్. మనం హాయిగా కాశీలో ఉండాలంటే ఆయన దయ ఉండాలండి. కాశీ వాసం చేయాలంటే కాశీ నివాసులను ఓ రక్షించే ఓ దండమూర్తి, ఓ దండపాణి, ఓ సూర్యుని వలె సుందరమైన ఆకారం గలవాడా, పూర్ణభద్రుని యొక్క ఓ కుమారుడా, ఓ దండపాణి. అయ్యా నీకు తెలుసుగా తపస్సు అంటే ఎంత కష్టమో. నేను తపస్విని కదా, సాటివాళ్ళం కదా. తెలిసి కూడా ఆ కష్టం తపస్వినైనటువంటి నన్ను కాశీని విడిచిపెట్టి వెళ్ళేటట్లుగా ఎందుకు చేస్తున్నావయ్యా? బయటికి ఎందుకు గెంటుతున్నావయ్యా నన్ను? త్వం అన్నదస్త్వం కిల జీవదాత త్వం జ్ఞానదస్త్వం కిల మోక్షదోపి త్వమంచభూషం కురుషే జనానం జటాకలాపైరురగేంద్రహారై. ఈ శ్లోకం భావన శ్రీనాథుల్లో రాల. నువ్వు అన్నమును ఇచ్చేటువంటి వాడివి. దండపాణి అనుగ్రహం ఉంటేనే మనకు అక్కడ వసతి కలుగుతుంది, అన్నం లభిస్తుంది. ప్రాణమును ఇచ్చేటువంటి వాడివి, జ్ఞానమును ఇచ్చేటువంటి వాడివి, మోక్షమును ఇచ్చేటువంటి వాడివి. త్వం అంత్యభాషం కురుషే జనానం జటాకలాపై ఉరగేంద్రహారై. మరణ సమయంలో జడలు ఏర్పాటు చేసి ఆ తర్వాత నాగ ఆహారములు అవన్నీ కూడా ఏర్పాటు చేసి నువ్వు అంత్యభూషణం చేస్తూ ఉంటాడు గోదాయా స్వామి. నీ గణములు ఉన్నాయి. ఇప్పుడు చెప్పాను మొన్న, డుండి గణపతి రోడ్డులో దండపాణి మందిరం ఉంటుంది. ఆ పక్కన ఆయన గణములు సంభ్రముడు, విభ్రముడని ఉంటూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం కాశీనగరాన్ని తిరుగుతూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా అర్హులు కాని వాళ్ళందరినీ భ్రాంతి కలుగజేస్తారు. వీళ్ళందరూ పరీక్షిస్తారండి. మనం కాశీలో ఉన్నప్పుడు వీళ్ళందరూ పరీక్షిస్తారు. వాళ్ళు నమస్కరించుకుంటూ ఉండాలి, వెళ్ళి ప్రార్థిస్తూ ఉండాలి, స్వామి మమ్మల్ని కాశీలో ఉంచమని. నువ్వు భ్రాంతిని కలిగించి దుర్మార్గులైనటువంటి వాళ్ళందరినీ ఒక్క క్షణంలో పంపుతూ ఉంటావు కదా. నేను కూడా అటువంటి వాడినా? నేను యోగ్యునే కదా, మంచివాడినే కదా, నేనేం పాపిష్టివాడిని కాదు కదా. నన్నెందుకు పంపుతున్నావు? నువ్వు అసాధువులను పంపుతావు కదా ఓ దండపాణి. శృణు ప్రభో డుండి వినాయకత్వం వాచం మదీయంతురటామ్యనాథవతు. డుండి వినాయక, నా మాట వినవయ్యా. నేను దిక్కులేని అనాథవాళ్లాగా ఇష్టం వచ్చినట్లు బాధపడుతున్నానయ్యా, మాట్లాడుతున్నాను. తస్థా సమస్తా కిల విఘ్నపూగా. విఘ్నములన్నీ నీ చేతిలో ఉన్నాయి కదా. విఘ్నరాజువు నీవు కదా, నిన్ను నేను పూజిస్తూ ఉన్నా కదా. నాకు ఎందుకు ఈ విఘ్నములు కలిగజేసి కాశీ నుంచి నన్ను పంపుతున్నావయ్యా? కిమత్ర దుర్వృత్తవదాస్థితోహం. దుర్మార్గుడు, దుష్ట చరిత్రుడిని వలె ఎందుకు నన్ను ఈ రకంగా కాశీ నుంచి పంపిస్తున్నావయ్యా నువ్వు? శృణ్వంతమీ పంచవినాయకా. పంచవినాయకులారా వినండి. ఓ మోద ప్రమోద మొదలైనటువంటి మోద ప్రమోద ఆమోద సుమోద దుర్మోద మొదలైనటువంటి ఓ పంచవినాయకులారా వినండి అయ్యా, వినండి. 56 గణపతులు ఉన్నారు. అందులో కొందరిని చెబుతూ ఉన్నాడు. ఓ ఆశా గజపతి, ఆశా వినాయక, గజ వినాయక, అలాగే మీరంతా వినండి. కపర్ది వినాయక, చింతామణి వినాయక, సిద్ధి వినాయక, వీళ్ళని కూడా పంచవినాయకులు అంటారు. మీరంతా వినండి.
పోనీ కాశీ నుంచి పంపించాలంటే నేనేమన్నా ఇతరుల మీద కొండేలు చెప్పానా? పరాపవాదాలు ఏమన్నా చెప్పానా? పరాపవాదో నమయా కిలోక్త పరాపకారోపి మయా కృతోన. ఎవరికైనా పోనీ అపకారం చేశానా అంటే కాశీలో ఉన్నవాళ్ళు పరాపకారం చేయకూడదు. కాశీలో ఉన్నవాళ్ళు వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలు చెప్పుకుంటూ ఉండకూడదన్నమాట. ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాల్సింది. నేను అలాంటివి ఏం చేయలేదే. పరస్వబుద్ధి, ఇతరుల డబ్బు ఏమన్నా కాజేశానా? ఆ డబ్బు మీద పోని మనస్సు అయినా బుద్ధి అన్నా నాకున్నదే? అది లేదు. అంటే కాశీలో ఉన్న వాళ్ళకు అక్కడ ధన సంపాదన, ఇతరుల డబ్బు నాకు రావాలని కోరుకోకూడదు. పరదార బుద్ధి, పరభార్యల మీద నాకేమన్నా బుద్ధి ఉందే? మయానాత్ర కయేష పాక, ఏమి చేశాను, ఏమి పాపం చేశాను, దేని యొక్క ఫలితం అయ్యా ఈ కాశీని విడిచిపెట్టి వెళ్తున్నాను నేను. గంగా త్రికాలం పరిసేవితామయా, 3 పూటలా గంగను సేవించాను. గంగా స్నానం 3 పూటలా చేశాను అయ్యా స్వామి నేను. శ్రీ విశ్వనాథోపి సదా విలోకిత, రోజు వెళ్ళి విశ్వనాథుణ్ణి దర్శిస్తూ ఉన్నాను. యాత్రాకృతాస్త ప్రతి పర్వ సర్వత, ప్రతి పర్వము రోజున కాశీలో చేయవలసిన యాత్రలు చాలా ఉన్నాయండి. అవన్నీ నేను చేస్తున్నా. ఆదివారం అంటే సూర్యభగవాను సంబంధించినటువంటి ఆదిత్యుల్ని చూడాలి, చవితి వస్తే వినాయకుల్ని చూడాలి, అష్టమి నవములు వస్తే అమ్మవార్లను చూడాలి, కాలభైరవుణ్ణి చూడాలి, మంగళవారం వస్తే కుజేశ్వరలింగాన్ని చూడాలి, బుధవారం వస్తే బుధేశ్వరలింగాన్ని చూడాలి, శనివారం వస్తే శనేశ్వరలింగాన్ని చూడాలి, ఏకాదశి వస్తే విష్ణుమూర్తికి సంబంధించిన యాత్రలు చేయాలి. ఇక్కడ యాత్రలు ఉన్నాయి. జ్యేష్ఠమాసంలో గంగా వచ్చినటువంటి భూమికి వచ్చిన రోజు దశహరా పర్వం వస్తే ఆ 10 రోజులు దశాశ్వమేధ ఘాట్లో స్నానం చేయాలి. చైత్ర వైశాఖ మాసాల్లో అస్థి ఘాట్లో స్నానం చేయాలి. కార్తీక మాసంలో పంచనదంలో స్నానం చేయాలి. మణికర్ణికలో రోజు మధ్యాహ్నం చేయాలి. అక్కడే ప్రయాగ ఘాట్ ఉంది, అక్కడ మాఘమాసంలో అక్కడ స్నానం చేయాలి. నేను ఏమి చేయలేదనయ్యా. శ్రావణ మాసంలో ఏకాదశి కనుక శుద్ధ ఏకాదశి వస్తే ద్వారకా ఉంది కాశీలో, ద్వారకానాథుడిని చూడాలి. ఏమి చూడటం లేదు, నేను ఎక్కడికి వెళ్ళటం లేదు. నేను చేయనటువంటి యాత్రలు ఏమున్నాయి కాశీలో? ద్వాదశాదిత్యుల యాత్ర చేయలేదా? అష్టభైరవుల యాత్ర చేయలేదా? నవగౌరుల యాత్ర చేయలేదా? చెప్పన్న వినాయకుల యాత్ర చేయలేదా? ఏకాదశి రుద్రుల యాత్ర చేయలేదా? ఏ యాత్రలు చేయలేదు నేను. ద్వాదశ జ్యోతిర్లింగముల యాత్ర చేయలేదా? నేను ఏ యాత్ర చేయలేదు స్వామి. పర్వంలో ఏ రోజు ఏం చెయ్యాలో అనేక వందలాది దేవాలయాలు ఉన్నాయి. వాటి యొక్క శృంగారోత్సవాలను జరుగుతాయి. సాయంకాలం కూడా జరుగుతాయి కాశీలో. చాలా బాగా ప్రతి గుళ్ళో అంత వైభవంగా చేస్తారు. ప్రతి పర్వము రోజున కాశీలో ఏం చేయాలో నేను ఆ యాత్ర అంతా చేశానయ్యా. ఆ భాద్రవ మాసంలో కాదు, అంత శ్రావణ మాసం పంచం వస్తుంది నా. అక్కడికి వచ్చేటప్పటికి ఒక సరస్సు ఉన్నది. అక్కడికి వెళ్ళి స్నానం చేయాలి. కర్కోటక వాపి అని ఉన్నది, కోపం ఉన్నది. అక్కడికి వెళ్ళి స్నానం చేయాలి. అక్కడ కర్కోటకేశ్వరుడు ఉన్నాడు, అక్కడ పతంజలి విగ్రహం ఉన్నది. ఇవన్నీ సేవించాలి. ఆ యాత్రలన్నీ మేము చేస్తూ ఉన్నాం. చైత్రమాసంలో ఉంది నవగౌరి యాత్ర వరుసగా చేయాలి. అలాగే దసరాలు ఉంటుంది, వరుసగా నవదుర్గల యాత్ర చేయాలి. శ్రావణ మాసం వస్తుంది, దుర్గల యాత్ర చేయాలి. అన్ని యాత్రలు చేస్తున్నాను కదయ్యా, మేము అన్నీ చేశానే. కోయం విపాకో మమ విఘ్నహేతు, ఏమి నేను చేసినటువంటి ఇన్ని విఘ్నాలు రావడానికి నేను చేసిన పొరపాటు ఏంటి స్వామి? అమ్మా మాతా విశాలాక్షి భవాని మంగళే జ్యేష్ఠే శ్రీ సౌభాగ్య విధాన సుందరి. ఓ మాతా విశాలాక్షి, ఓ భవానీ అన్నపూర్ణ, ఓ మంగళా గౌరి, ఓ జ్యేష్ఠేశ్వరి, ఓ సౌభాగ్య గౌరి, ఓ సౌందర్య గౌరి, ఓ విశ్వగౌరి, ఓ విధి, ఓ విశ్వభుజా గౌరి, అమ్మా ఓ చిత్రఘంటాదేవి, ఓ వికటాదేవి, ఓ దుర్గాదేవి. ఇవన్నీ కొన్ని మాత్రమే కాశీలో ఉన్న అమ్మవారి ఆలయాలు. మీ అందరికీ నమస్కారం అమ్మ తల్లి. సాక్షిణ్యేతా కిల కాశీదేవతా శృణ్వంతు స్వార్థమహం వ్రజామ్యస్త. నేను నా స్వార్థం కోరి కాశీని విడిచిపెట్టి వెళ్ళటలా, నేనేదో నా ప్రయోజనం కోరి నేను కాశీని విడిచిపెట్టి వెళ్ళటలా. ఈ కాశీలో ఉన్నటువంటి ఈ దేవతలు, ఇక్కడ వృక్షలతాదులు, వీళ్ళందరూ సాక్షి. ఎందుకు వెళ్తున్నాను? అభ్యర్థితో దేవగణై కరోమి కిం, దేవతలందరూ ప్రాధేయపడితే నేను వెళుతూ ఉన్నాను. ఇదే పరోపకారాయన కిం విధీయతే, పరోపకారం కొరకు ఏదైనా చెయ్యాలి. పరోపకారం కంటే గొప్ప గుణం ఏముంది అంటున్నాడు. దధీచి తన అస్తులను ఇవ్వలేదా దేవతలు అడిగితే? మరి పుత్రాసుర సంహారం కొరకు మరి బలిచక్రవర్తి రాక్షసరాజు ప్రహ్లాదుని యొక్క మనుమడు వామనుడు వెళ్తే భూమండలాన్ని ఇచ్చాడా లేదా? అంతా కూడా సమస్త భూమండలాన్ని. మధుకైటభులు వాళ్ళ శిరస్సునే ఇచ్చారు కదా. గరుత్మంతుడు వాహనమై కూర్చున్నాడు కదా, అడిగితే విష్ణుమూర్తికి ఆపృచ్ఛ అని చెప్పి ఆ రకంగా అడిగినప్పుడు ఇవ్వకుండా ఎలా ఉంటామయ్యా? పరోపకారం కొరకు వీళ్ళందరూ దధీచి మొదలైన వాళ్ళు మరి
అనేక పుణ్యకార్యాలు చేయలేదా? అందువల్ల నేను కూడా పరోపకారం కొరకు కాశీ విడిచిపెట్టి వెళ్తున్నాను. నా స్వార్థంతో అంటే స్వార్థంతో కాశీ విడిచిపెట్టి వెళ్ళకూడదు. ఇటువంటి ఏదైనా పరోపకారం ఉంటే వేరు. ఈ పుణ్యఫలం ఉన్నదే తర్వాతనైనా వాళ్ళకు మోక్షం ప్రాప్తింపజేస్తుంది. మన వాళ్ళు అట్లా కాదుగా. ఇప్పుడు మనమందరం కూడా మనలాంటి వాళ్ళందరూ స్వార్థంతో కాశీని విడిచిపెట్టి వస్తూ ఉంటాం. తృణాని వృక్షాంశ్చ, మునులందరినీ అడిగాడండి. అక్కడ ఉన్న మునులందరూ స్వామి వెళ్ళొస్తాను. పిల్లల్ని అడిగాడు, వృద్ధుల్ని అడిగాడు, కాశీలో ఉన్న అందరినీ అడిగారు. ఓ తృణములారా నేను వెళ్ళొస్తాను, మీకు నమస్కారం. ఓ చెట్లలారా మీకు నమస్కారం. ఓ లతలారా మీకు నమస్కారం అని చెప్పి ఈ రకంగా అక్కడ ఉన్నటువంటి పుట్టల్ని, రాళ్ళని, చెట్లని, లతల్ని, పిల్లల్ని, పెద్దల్ని అందరికీ అడిగి వచ్చి పాపం నమస్కారం చేసి పురిం పరిక్రమ్య చ నిర్యయో, కాశీ పట్టణానికి పంచక్రోశి ఆత్మకమైనటువంటి జ్యోతిర్లింగ స్వరూప కాశీకి ప్రదక్షిణం చేశాడండి. పంచక్రోశి యాత్ర చేశాడు మహానుభావుడు. వెళుతూ మళ్ళీ ఇంకా వచ్చేది ఈ కల్పంలో, ఈ యుగంలో లేదు. ఇప్పుడు ఈ ద్వాపర మళ్ళీ నెక్స్ట్ ద్వాపరానికి కానీ రాడు కాశీ. అందువల్ల అనమాట పురుషితస్య పరితోతి లక్షణై నిచవర్త్మ పరివర్తినోపి. ఈ రకంగా దుర్మార్గుడు కూడా అటండి కాశీకి వచ్చి ఆ చంద్రశేఖరుడైన పరమేశ్వరుని కనుక చూస్తే అభీష్ట సిద్ధి అవుతాయి. అలాంటి కాశీని విడిచిపెట్టి ఎవరు వెళ్తారయ్యా? ఇక్కడ గడ్డి పరకలు, అలాగే గుల్మములు, చెట్లు అవి చాలా ఉత్తమమైనవి అన్నాడు. ఎందుకంటే అవి పాపం చేయవు. అంతేకాదు అవి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళవు. కాశీలో ఉన్న చెట్లు, కాశీలో లతలు, కాశీలో ఉన్న రాళ్ళు, గుట్టలు అవి అక్కడే ఉంటాయి. కాబట్టి మనకంటే అవి గొప్పవి అనుకుంటున్నాడు అన్నమాట. వరం హి కాశ్యాం తృణవృక్షగుల్మాశ్చరంతి పాపం నచరంతి నాణ్యత. మరొక చోటికి వెళ్ళవు, అవి పాపం చేయవు. మనమేమో మనుష్యుల్లోనే ఈ సంచరించేటువంటి జంగమ ప్రాణుల్లో మానవులం, అందులో బ్రాహ్మణులు అందరికంటే సర్వశ్రేష్ఠులం. ఎందుకు ఇంత బ్రాహ్మణత్వం ఎందుకు మనకు? వారాణసీం యద్య విహాయ గచ్చత. ఇంత ఉత్తమ స్థానాన్ని పొంది కూడా వారాణసిని విడిచిపెడుతూ వెళ్తుంటే ఈ ఉత్తమ మానవత్వం ఎందుకు మనకు అని చెప్పి అనుకుంటున్నాడు. ఉపస్పృశ్య అని అసీ నది దగ్గరికి వెళ్ళాడు. దాన్ని తాకాడు, మళ్ళీ తాకాడు. ప్రాసాదమాలాహ, కాశీలో ఉండే ఆ ప్రాసాదాల మేడలన్నీ చూసుకుంటున్నాడు. వెళ్ళొస్తున్నాను మళ్ళీ మీ అందరికీ నమస్కారం. వాచ నేత్రే, ఓ కన్నులారా తనని అనుకుంటున్నాడు. ఇప్పుడే చూసుకోండి, జాగ్రత్తగా చూడండి ఈ కాశీ నగరాన్ని. మళ్ళీ ఇక ఈ జన్మలో మీరు చూసే అదృష్టం లేదు. మీరంతా కూడా దురదృష్టవంతులైపోతున్నారు. కళ్ళలారా చూసుకోండి. కాశీం యువం. ఇక కాశీ ఎక్కడా, మీరెక్కడా, మనం ఎక్కడా? కాశే మనమే. ఇప్పుడే చూసుకోండి జాగ్రత్తగా అంటున్నాడు. అయ్యో అంటున్నాడు. స్వయం హరసం తద్య విధాయ. నేను ఇలాంటి కాశీని విడిచిపెట్టి పుణ్యరాశి అయిన విడిచిపెట్టి వెళుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి భూతగణం ఉంటుంది కాశీని రక్షిస్తూ. చుట్టూ ఉండేటువంటి నవ్వుతారు, చప్పట్లు కొట్టి కదూ, చప్పట్లు కొట్టి నవ్వండి, మీరంతా నవ్వండి అంటున్నాడండి. మీరంతా నవ్వండి. ఎంత మహర్షి అయితే మాత్రమే కాశీని విడిచిపెట్టి వెళుతున్నాడు. ఏమి మనిషి, ఏమి తపస్సు, ఏమి జ్ఞానం అని చెప్పి కరతాళధ్వనులు చేసి నవ్వండి మీరంతా నవ్వుదురుగాక. యుద్ధం విలప్య బహుశః సముని అగస్త్య తత్క్రౌంచ యుగ్మ. కాశీని విడిచిపెట్టి వెళ్తుంటే ఆయనకి ఎంత బాధ కలిగిందంటే, మనకు రామాయణంలో కథ ఉంది కదండి. క్రౌంచ వాల్మీకి తమసా నది తీరానికి వెళ్ళాడు. అక్కడ ఆ సమయంలో ఒక బోయవాడు వచ్చాడు. ఓ చెట్టు పైన క్రౌంచ మిథునం ఉంది, 2 పక్షులు ఉన్నాయి. ఆ మగపక్షిని కొట్టాడు బాణంతో. అది కాస్త కింద పడి మరణించింది. ఆ మగపక్షి దగ్గర కూర్చొని ఆడపక్షి క్రౌంచి ఉంది, విలపిస్తుంది, ఎంతో విలపిస్తుంది. అట్లా విలపించేటండి. ఇంకా మళ్ళీ ఆ భర్త వస్తాడా దానికి? ఈయనకు కాశీ ప్రాప్తి లేదు. ఆ రకంగా ఆయన విలపించాడు. హా కాశీ పునరేహి చ విదేహి పుష్టి దృష్టిం స్థిత్వా క్షణం శివ. కాసేపు ఆగిపోయినాడు ఈ మాటలు చెప్పి వెళుతూ శివ అని చెప్పి అంటున్నాడు. యావహ ప్రియేతి కఠినాహి దివో. ఓ ప్రియురాల, లోపాముద్ర, ఈ దేవతలు చాలా కఠిన హృదయులు అంటున్నాడు. వాళ్ళ వల్లనేగా విడిచిపెట్టి వెళ్తున్నది. ఏమని చెప్పాలి? సుకుమారుడైనటువంటి అందరి కోరికలు తీర్చేటువంటి మన్మధుడిని కాస్త ఈశ్వరుడి దగ్గరికి పంపించి దగ్ధం చేశారు కదా. ఈ దేవతలు ఎంత కఠినాత్ములు.
అని చెప్పి అనుకుంటున్నాడనమాట. మదనుని చంపింది వీళ్ళే కదా అని చెప్పి. యావద్వ్రజే చిత్రతో 3 అడుగులు 4 అడుగులు వేసేటండి. ఆ ముఖం అంతా చెమటలు పోసిందండి. చెమట బిందువులన్నీ ముఖం పైన నిండిపోయినాయి. ఆ భూమిట కుంగిపోయిందిట. మహానుభావులు వచ్చినప్పుడు స్వాగతం చెప్పాలి, అందువల్ల కుంగిపోయిందిట. ఈయనకు ఎదురు స్వాగతం చెప్పలేకపోతున్నానే అని చెప్పి. ఒకవేళ ఆయనకు ఇంత కోపంతో వస్తున్నాడు, స్వాగతం కనుక నేను బాధతో వస్తున్నాడు, ఈ దుఃఖంతో ఎక్కడ నేను నశించిపోతాను అని చెప్పి భయపడి కుంచుకోపోయి నమస్కారం చేస్తున్నదా అన్నట్లుగా సంకోచం చెందిట. ఈ రకంగానే ఒక్క అర్ధ నిమిషంలో అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయినాడండి. ఎక్కడికి? వింధ్య పర్వతానికి ఆకాశ మార్గంలో వెళ్ళిపోయినాడు. ఈ ఘట్టంలో ఒక శ్రీనాథుడియే అంటే ఇంత గొప్పగా ఇంత వివరంగా వర్ణించాల వారు. కానీ 2-3 పద్యాలు ఉన్నాయి శ్రీనాథుడు ఆయనవి. నిజమే పల్కెద బాహులెత్తి, చేతులెత్తి చెబుతున్నాను, శృతి వాణి జాహ్నవి గోపతి ధ్వజ డుండీశ గణేశ్వరుల్ గురిగా, అక్కడ విశ్వనాథుడు డుండి గణపతి వీళ్ళు సాక్షిగా చెబుతున్నాను. ఓ వారాణసీదేవి, ఓ గజచర్మాంబు అంబరు కూర్మి పట్టణమా, ఓ పరమేశ్వరుని ప్రియమైన పట్టణమా, ఓ కళ్యాణి నిన్బోల అంబుజ గర్భాండంబునందులేవు నగరంబుల్ తీర్థరాజంబులు, నీతో సమానమైన నగరాలు బ్రహ్మాండంలో లేవుగాక లేవు. లేవు లింగంబుల విముక్తలింగమునకు సాటిసేయంగ బూర్భువ స్వస్త్రయంబున, రావు తక్కటి పుణ్యతూర్ధములు నీకు సాటిసేయంగ బూర్భువ స్వత్రయమున, ముల్లోకాలలో నీతో సాటి లేదు అన్నాడు. అని పరమ కళ్యాణి ఓ భాగీరథి గంగా వార్ధిభామిని పోయి వత్తునమ్మా, గంగకు నమస్కారం చేస్తున్నాడు. వెళ్తాను. అమరేంద్రులార లోలార్క కేశవులార వనజ సంభవ పోయి వత్తునయ్యా, ఓ శ్రీ విశాలాక్షి దాక్షిణ్య పుణ్యకటాక్ష వాసవార్చిత పోయి వత్తునమ్మా, ఓ శ్రీ పూర్ణభద్ర పారిషద నాయకులార ఒటుగ భైరవ పోయి వత్తునయ్యా, తీర్థ సంవాసులార కృతార్థులార పాశుపదులార భాగ్య సంపన్నులార మందిరోద్యాన వాటికా మఠములార, మందిరాలు ఉద్యానవనములన్నిటినీ పోయి వచ్చేద మీ కాశీపురంబు విడిచి. ఇక మీరుంటున్నారు కాబట్టి ఇది మీది, నేను వెళ్ళిపోతున్నా, ఇక నాకు రుణం తీరిపోయింది. కలహంసి వాళ్ళని అంటున్నాడు, అక్కడ ఉన్న వాళ్ళందరినీ హంసల్ని వాటిని, నాతో పాటు మీరు కూడా రాకూడదు. కలహంసి రారాదే కదలి నాతో గూడి నీవేల బొత్తమ్మ నెమ్మి నుండి, నేనేదో వెళుతున్నా కానీ నువ్వెందుకు వస్తావు కాశీని విడిచి. కదలికా కాంతార, అరటి తోటనండి, కదలికా కాంతార కదలిరా నన్ను గూడి నీవేల బొత్తమ్మ నెమ్మి నుండి, నేను వెళ్తా కానీ నువ్వెందుకు వస్తావు. శ్రీ విశాలాక్షి విచ్చేయునాతో గూడి నీవేల బొత్తమ్మ నెమ్మి నుండి, హాయిగా కూర్చున్నావు, నువ్వెందుకు వస్తావు, నేనేదో వెళ్తున్నా కానీ. నాతోడగూడి అంతర్గేహ, కాశీలో అంతర్గృహం అని ఉన్నది. ఓ అంతర్గేహమా నాతో కూడిరా, నీవేల బొత్తమ్మ నెమ్మి నుండి. 2 ననుగూడి ఓ పరివ్రాట్టులార, కాశీలో ఉండే ఓ సన్యాసులారా నాతో రండి అయ్యా మీరంతా కూడా. వత్సలత గల్గి మీరేల బొత్తురయ్యా, ఇంతాళ్ళు మీతో ఉన్నా కదా, నాతో ఆ ప్రేమతో రండి తోడుగా, మీరెందుకు వస్తారయ్యా, హాయిగా కాశీలో ఉన్నారు, అదృష్టం ఇది. పరమ నిర్భాగ్యుడైన నా పద్దబట్టి కటకటా సౌఖ్య జలరాశి కాశీవాసి, దౌర్భాగ్యం, అందువల్ల ఈ సౌఖ్య జలరాశి ఈ కాశీ విడిచిపెట్టి మీరెందుకు వస్తారయ్యా అని చెప్పి పాపం అట్లా వెళ్ళలేక వెళ్ళాడు. కింద పడ్డాడు, మూర్ఛపడ్డాడు, రకరకాలుగా పాపమే వెళ్తూ ఉన్నాడండి. చకంపేచ అచలస్తూర్ణం ద్రష్టం వాగ్రస్థితం మునిం తమగస్త్యం సపత్నీకం వాతాపి పలవై ఇల్వలవైరిణం. వింధ్యపర్వతం అండి చూచింది దూరంగానే, అక్కడికి వచ్చేటప్పటికి ఆయన్ని వాతాపిని ఇల్వల నుండి వినాశకుడై నశింపజేశాడు. అగస్త్యముని చూచేటప్పటికి లోపాముద్రతో కూడి ఆయన వస్తూ ఉన్నాడు. కంపించిపోయింది వింధ్యపర్వతం. అందుకే వాతాపి ఇల్వలు చంపినవాడు ఆ విషయాలన్నీ గుర్తుకొచ్చినాయి. అగస్త్యుడి ప్రభావం గజగజ గజగజ గజ వణికిపోయిందండి. అది ఎంత వణికిపోయి ఎలా ఉన్నాడు ఆయన, తపస్సు మూర్తిభవించిన తపస్తేయం, క్రోధంతో ఉన్నాడు, బాగా కోపంతో ఉన్నాడు,
కాశీ వియోగంతో ఉన్నాడు ఆయన. 3 అగ్నులండి, తపోఅగ్ని, క్రోధాగ్ని, తర్వాత కాశీ విరహాగ్నితో. ఇంకా చెప్పండి ఎంత తేజస్సుతో మండిపోతూ ఉన్నాడో. త్రివిధాగ్నులతో ప్రళయానలయం అగ్నిలాగా ఉన్నాడటండి, జాజ్వల్యమానంగా. వింధ్యపర్వతం చూచింది. వెంటనే అంతవరకు ఎదిగింది కాస్త అయిపోయింది, కిందకు పడిపోయింది. అయిపోయి గిరి కర్వతరో భూత్వా వివక్షు అవనీమి, వివిక్షు భూమిలోకి ప్రవేశిస్తున్నదే అన్నట్లుగా తగ్గిపోయిందండి. వెంటనే తగ్గిపోయి ఆజ్ఞాప్రసాద క్రియతాం కింకరోస్మి ఇది మీ ఆజ్ఞ అనుగ్రహం మీది, మీరు ఆజ్ఞ నాకు అనుగ్రహం, మీ యొక్క అనుగ్రహం క్రింద లెక్క. ఏం చేయాలో చెప్పండి. కింకరోస్మి, ఏం చేయాలి నేను? కింకర అంటే సేవకుడు అని అర్థం, ఏం చేయాలని కింకరోమి అని కూడా అర్థం. వింధ్య సాధురితి, ఓ వింధ్య పర్వతం, నువ్వు చాలా బాగా మాట్లాడావు, నువ్వు చాలా మంచివాడు. వెంటనే ఏమీ గొడవ లేకుండా తగ్గిపోయింది కదా. నువ్వు చాలా తెలివైనటువంటి వాడివి, నా విషయం నీకు బాగా తెలుసు, అందువల్లనే వెంటనే జాగ్రత్తగా ప్రవర్తించావు. నేను మళ్ళీ తిరిగి వచ్చేదాకా నువ్వు ఇట్లాగే ఉండవన్నాడు. నేను వెళ్ళిపోతున్నాను దక్షిణాపథానికి, తిరిగి వచ్చేదాకా ఇక్కడ. ఈ దక్షిణాపథాన్ని పునీతం చేయడానికి అగస్త్యుడు వచ్చాడండి. అసలు సంఘటన అది. అగస్త్య అనేకమైనటువంటి ఇక్కడ సాంప్రదాయాలు ఉద్ధరించాడు ఆయన మహానుభావుడు. ఈ దక్షిణాపథాన్ని ఆయన మందిరాలు కూడా కొన్ని ప్రతిష్ఠ చేసినవి ఉన్నాయి. అందువల్ల మన అదృష్టం కొద్దీ దక్షిణాపథానికి వచ్చాడనమాట ఆయన. ఆ ఉత్తరప్రదేశం అంతా కూడా వింధ్యానికి అవతలంతా పునీతం చేశాడు. ఈ భాగాన్ని పునీతం చేయడం కొరకు ఈ దక్షిణాపథానికి, ఈ ఘటన వల్ల మనం దక్షిణాపథం పవిత్రమైంది. ఇత్యుక్త్వా దక్షిణామాశాం, వెళ్ళిపోయినాడు, దక్షిణపు దిక్కుకు వెళ్ళిపోయినాడండి. ఈ దక్షిణపు దిక్కు కూడా సనాథ అయిందిట ఆయన రావటం వల్ల. అంతవరకు నాథుడు లేకుండా ఉందిట, ఆయన రావటం వల్ల అందరికీ ఆయన సనాథం అయిందిట, దిక్కు గలదయిందిట, అందరికీ కూడా మార్గదర్శకుడు అయినాడనమాట ఆయన రావటం వల్ల. నిజైశ్చరణ విన్యాసహితయా సాధ్యాతపోనిధి, ఆమెతో పాటు బయలుదేరి వెళ్తున్నాడు. వెళుతూ ఉంటేటండి గతే తస్మిన్ మునివరే, ఆయన వెళ్ళినప్పటికీ ఇంకా దీనికి కంపం తగ్గల. పశ్చతు ఉత్కంఠమివచే గతశ్చేత్ సాధ్వభూతత, అమ్మయ్య అని చెప్పి ఉత్కంఠతో చూస్తున్నది. ఆయన వెళ్ళాడా అంటే నాకు ఇవ్వడం, ఆయన మళ్ళీ పునర్జన్మ అయినట్లే, నాకు మంచి రోజే అని చూస్తూ ఉన్నదిట. మళ్ళీ ఏమన్నా ఇటు వస్తాడేమోనని. అమ్మయ్య అజ్జజాత పునరహం, అమ్మయ్య ఇవాళ నాకు తిరిగి నేను జన్మించాను. నశప్తో యదగస్తిన, నన్ను శపించకుండా వెళ్ళిపోయినాడు. అబ్బా నేను ఎంత ధన్యుణ్ణి అని చెప్పి అనుకున్నదిటండి. వెంటనే అరుణుడు అంటే అనూరుడు, ఆయనే సూర్య సారథి. ఆయన కాస్త వెంటనే కాలజ్ఞుడు వెంటనే గుర్రాలను నడిపేసాడు. జగత్తంతా స్వస్థత చెందింది పూర్వంలాగానే. ఇవాళో రేపో మళ్ళీ అగస్త్యుడు మహర్షి రాకపోతాడా అని పాపం ఎంతో చింతతో అలాగే ఉండిపోయిందిట. ఇప్పటికీ కూడా మళ్ళీ అగస్త్య మహర్షి వింధ్యపర్వతం దాటి ఉత్తర దేశానికి వెళ్ళలేదండి. ఎప్పుడైనా దుర్మార్గులైనటువంటి వాళ్ళ మనోరథాలు ఎలాగైతే తీరవో, ఈ దుర్మార్గపు చింతన ఉన్నదే, ఈ స్పర్ధ, గర్వము. మేరుపర్వతం సూర్యుడు చుట్టూ తిరుగుతున్నది, సూర్యుడు మేరుపర్వతం చుట్టూ తిరుగుతున్నాడు, నా చుట్టూ ఎందుకు తిరగడు, ఏమిటి దాని గొప్పనేగా దీనికి వచ్చిన గర్వం. ఇలాంటి దుర్మార్గుల యొక్క కోరికలు ఎప్పుడూ నెరవేరవుట. వింధ్యపర్వతం కోరిక కూడా నెరవేరల. ఆయన మళ్ళీ తిరిగి రాలేదు. ఎవడైనా దుర్మార్గుడు ఇతరులపైన అసూయతో వీడు గనక వృద్ధి పొందాడంటే ఆ వృద్ధి ఎక్కువ కాలం ఉండదుట, ఉన్న వృద్ధి కూడా పోతుంది. వింధ్యపర్వతం ఎంతో ఎత్తుది, ఇప్పుడు కాస్త నేలమట్టం అయిపోయింది. దూరే అసలు విషయం అలా ఉంచి ఉన్నదానికి ప్రాక్కు వృద్ధికే సంశయం అన్నాడు. మనోరథా నసధ్యేయు సిద్ధా నశ్యంచపి ధ్రువం, దుర్మార్గులకు ఉన్నదే మనోరథాలు సిద్ధించవు, ఒకవేళ సిద్ధించినా అవి నశిస్తాయి. హిరణ్యకశిప రావణాదులంతటి వాళ్ళకే ఎన్నో సిద్ధులు పొందారు. రాక్షసులు సామాన్యులు కాదు, బ్రహ్మాదులని మరి తపస్సు చేసి చివరికి వాళ్ళందరూ నశించారా లేదా? అందువల్ల ఎవరైనా సరే దుర్మార్గుల యొక్క పరిస్థితి అలాగే ఉంటుంది. కారణం ఏమిటి? ఈ విశ్వమునకు ఎప్పుడు కూడా రక్షణ ఉంటూ ఉంటుంది. ఇది విశ్వేశ్వరుడు, విశ్వపతి అయినటువంటి విశ్వనాథుడి చేత ఈ రక్షితమవుతూ ఉంటుంది ఈ జగత్తు అని చెప్పి అనుకున్నాడు. అవిజ్ఞాయ అన్యసామర్థ్యం సుసామర్థ్యం, తన సామర్థ్యం తెలుసుకోవాలి, ఎదుటివాడి సామర్థ్యం తెలుసుకోవాలి. తెలుసుకోకుండా వెళ్తే ఏమవుతుంది? పరాభవం జరుగుతూ ఉంటుంది, చివరికి అపహాస్యం పాలవుతూ ఉంటాడు అని అక్కడి నుంచి ఇక బయలుదేరాడు అగస్త్యుడు. గోదావరి తీరానికి వచ్చేసాడండి. అయినా కాశీ విరహ తాపం పోలేదు. అక్కడ ఉత్తరపు వైపు నుంచి గాలులు వస్తూ ఉంటే, ఉత్తరపు వైపు కదండి కాశీ ఉన్నది,
అక్కడి నుంచి గాలులు వస్తుంటేటండి, ఉదీచి దిక్కు స్పృశమపి సముని మాతరీశ్వరం, గాలి అక్కడి నుంచి వస్తుంటే ఆ గాలి ఆయన శరీరానికి తాకుతేటండి, ప్రసార్య బాహు సంశ్లిష్య, ఆ గాలిని చేతులు చాచి అట్లా దగ్గరికి తీసుకుంటున్నట్ట ఉత్తరం నుంచి వచ్చే గాలిని. కాశ్యాపృచ్ఛేదనామయం, ఓ వాయువా కాశీ బాగా ఉన్నదా, చక్కగా ఉందా అంటుంటాట. లోపాముద్రతో ఇలా వెళుతూ ఉన్నాడు. వారణస్య ప్రతిష్ఠేత తత్కర్త నయతో విధి. లోపాముద్ర ఏమి రచన పాఠం అండి, ఆ కాశీ యొక్క రచన పాఠం ఇప్పుడున్నట్లుగా లేదు. ఇదివరకు అసలు బంగారపు వీధులు, రత్నాల వీధులు ఉన్నాయి కొన్ని కల్పాలలో. అందువల్లనే ఈ రచనా యొక్క విధానం ఎంత గొప్పగా ఉంది. ఇలాంటి రచనా విధానం ఉన్నదే ఈ తీర్పు ఇంకెక్కడ కూడా లేదు. అవును, ఇది బ్రహ్మ యొక్క సృష్టి కాదు కదా అంటున్నాడు. ఈ రకంగా కాశీ వియోగాన్ని గురించి చెబుతూ కొద్దిసేపు ఆమెతో మాట్లాడుతున్నాడు, కాసేపేమో నిలుస్తున్నాడు, కాసేపేమో పరిగెత్తుతూ ఉన్నాడు, కాసేపేమో కింద పడుతూ ఉన్నాడు, కాసేపేమో కూర్చుంటూ ఉన్నాడు, కాసేపు ఇడు తిరుగుతున్నాడు, కాసేపు అడు తిరుగుతున్నాడు, మళ్ళీ వెనక్కి వెళ్తున్నాడు. ఈ రకంగా కాశీని విడిచిపెట్టి ఆయన వెళుతూ ఉన్నాడండి. తర్వాతనే ఆయన అదృష్టం పండిందండి. ఇట్లా తిరుగుతూ ఉంటేనండి, శరత్కాలపు చంద్రుని కాంతితోలాగా ప్రకాశిస్తూ ఉన్నది మహాలక్ష్మి. కొల్హాపూరి మహాలక్ష్మి దర్శనమిచ్చింది. మహారాష్ట్ర అక్కడికి వచ్చేసాడండి మహానుభావుడు. విజిత్య భానువును అక్కడి నుంచి వచ్చి ఆమె ఎలా ఉందిట అంటే తన కిరణాలతో చిన్నగా ఆయన యొక్క కాశీ విరహతాపం తొలగిపోయి మహాలక్ష్మిని ఆయన చూచాడు. మహాలక్ష్మి కమలంలో ఉండాలి. రాత్రిపూట కమలం పద్మం కాస్త ముడుచుకోబోతుంది కాబట్టి కమలంలో ఉండటం మానేసేసిందిట. పోనీ చంద్రుల్లో ఉండాలంటే అమావాస్య నాడు చంద్రుడు ఉండడమే ఆస్థానాన్ని వదిలేసిందిట. క్షీరసముద్రంలో ఉండొచ్చు కదా అంటే మందర పర్వతాన్ని చిలుకుతూ ఉంటే తనకేమైనా బాధ కలుగుతుందేమోనని చెప్పి క్షీరసముద్రాన్ని వదిలేసి వచ్చిందిట. క్షీరసాగరంలో ఉంటుంది కదా, వదిలేసి వచ్చి ఇప్పుడు ఎక్కడ ఉన్నదయ్యా అంటే కొల్హాపురంలో వచ్చి ఉన్నది అని చెప్పి వర్ణిస్తున్నారు ఇక్కడ. ఆ రకంగా ఇంకో కారణం చెబుతున్నారు కొల్హాపురంలో రావడానికి. వరాహావతారంలో భూమిని ఉద్ధరించాడు కదా, అప్పుడు భూమి ఆయనకు భార్య అయింది ఉద్ధరించడం వల్ల. అందువల్ల ఆ సవతి మాత్సర్యం ఎందుకు లేనిట ఆ విష్ణుమూర్తిని విడిచిపెట్టి కొల్హాపురంలో ఉన్నదా అన్నట్లుగా ఇక్కడ నివసిస్తూ ఉందిట. ఒక రాక్షసుడు ఉన్నాడట, కోలాసురుడని ఒక రాక్షసుడు, ఒక త్రైలోక్యం కోలరూపేణ త్రాసయంతం మహాసురం, భయపెడుతూ ఉన్నట్ట. కోల రూపంలో ముల్లోకములను భయపెడుతూ ఉన్నట్ట. వాడిని చంపి అక్కడ ఉన్నదిట, కోలాపురంలో ఉన్నదిట. అందువల్ల ఆమెకి ఆ పట్టణానికి కొల్హాపూర్ అని వచ్చింది, ఆ రాక్షసుడు అక్కడ ఉండడం చేతను. సంప్రాప్యధ మహాలక్ష్మి మునివర్య ప్రణమ్యచ, ఆ మహాలక్ష్మికి నమస్కరించాడు, చక్కగా స్తోత్రం చేశాడు. ఇది అందరికీ దాదాపుగా చాలామంది చదువుతూ ఉండే స్తోత్రమే అగస్త్యకృత లక్ష్మీ స్తోత్రం. సామాన్యంగా 2 స్తోత్రాలు ప్రసిద్ధంగా, దేవేంద్రుడిది ఒకటి లక్ష్మీ స్తోత్రం, అగస్త్యుడు చేసింది ఒకటి. మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీవిష్ణుహృత్కమలవాసిని విశ్వమాత క్షీరోదయే కమలకోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే. అమ్మా తల్లి, విశాలమైన కన్నులు గలదానా, విష్ణువు యొక్క వక్షస్థలంలో ఉండేదానా, జగత్తుకు జగన్మాత, క్షీరసముద్రంలో పుట్టినదానా, పద్మముల వలె కోమలమైన అలా గౌరవ కమల కోమల గర్భగౌరీ, ఓ లక్ష్మి నన్ను ధన్యుణ్ణి చేయి, నీకు నమస్కారము అన్నాడు. నువ్వు ఉపేంద్రుని యొక్క ఇంట్లో లక్ష్మివి, తర్వాత మన్మధుని యొక్క తల్లివి, నువ్వే చంద్రుల్లో ఉన్నటువంటి వెన్నెలవి, నువ్వే చంద్రుని వలె మనోహరమైన ముఖం కలిగినటువంటి దానివి, సూర్యునిలో ఉండే ప్రభువు నువ్వే, 3 లోకములలో ఉండే ప్రభువు నువ్వే, కాబట్టి ఓ తల్లి లక్ష్మి నీకు నమస్కారం అమ్మా అన్నాడు. నువ్వు అగ్నిలో ఉండేటువంటి దహనాత్మక శక్తి నువ్వే, వేదాస్త్వయా జగదిదం వివిధం విదధ్యాత్ విశ్వంభరోపి, నీ యొక్క శక్తి వల్లనే బ్రహ్మ సృష్టి చేస్తూ ఉన్నాడు, అలాగే విష్ణుమూర్తి కూడా పాలన చేస్తూ ఉన్నాడు, ఓ లక్ష్మి అనుగ్రహించు అన్నాడు. త్వత్యక్త, నువ్వు గనక లేకపోతే, లక్ష్మి ఏది లేకపోతే అది అశుచండి, ఎక్కడ లక్ష్మి ఉంటే అది శుచి అవుతుంది అని చెప్పి చెబుతున్నాడు. నువ్వు సృష్టి స్థితి లయములన్నీ కూడా నువ్వే చేస్తూ ఉంటావు అన్నాడు.
నీతో కూడా, నీ శక్తితో కూడా, ఈ శక్తులతో కూడా వాళ్ళు ఆ ముగ్గురు ఆ పనులు చేస్తూ ఉన్నారు అన్నారు. విష్ణుమూర్తిని ఎందుకు అందరూ కొనియాడుతున్నారంటే నీవు ఉండటం వల్ల ఆయన్ని అందరూ స్తోత్రం చేస్తూ ఉన్నారు అన్నాడు. ఎవడు లక్ష్మీవంతుడో వాడు సూర్యుడు, వాడే గుణవంతుడు, వాడే పండితుడు, వాడే ధన్యుడు, వాడే మాన్యుడు. డబ్బు గలవాడిని అందరూ గౌరవిస్తూనే ఉన్నారు కదండి. వాడే కులం గలవాడు, వాడే శీలవంతుడు, వాడే సకల కళా విజ్ఞుడు. ఏకస్తుచి సహి పుమాన్ సకలే బిలోకే. నువ్వు ఎక్కడ ఉంటే అదంతా శుచి. నీ దయ ఎవరి మీద పడితే అదంతా శుచి. యస్మిన్ వసే క్షణమహో పురుషే. నువ్వు పురుషుడి యందు ఉండు, ఏనుగు యందు ఉండు, గుర్రమునందు కానీ, స్త్రీ యందు కానీ, గడ్డి యందు కానీ, సరస్సునందు కానీ, దేవకులంలో కానీ, ఇంట్లో కానీ, రత్నంలో కానీ, పక్షి యందు కానీ, పశువునందు కానీ, శయనమునందు కానీ, భూమి యందు కానీ నువ్వు ఎక్కడ ఉంటే అది శ్రీమయంగా శ్రీ శోభతో ప్రకాశిస్తుంది. నువ్వు ఎక్కడ లేకపోతే అక్కడ శోభ ఉండదు. నీవు తాకింది ఉన్నదే స్పృష్టమేవ సకలం శుచితం లభేత్ త్యక్తమేవ సకలం తు అశుచీహ లక్ష్మి. నువ్వు కనుక నీ తాకుతే అది శుచి అవుతుంది, నువ్వు తాకకపోతే అదంతా కూడా అశుచి అవుతుంది. నీ నామం చెప్పటమే చాలు, అంతా సుమంగళం అవుతుంది. ఓ విష్ణుపత్ని, ఓ కమలాలయ, నీకు నమస్కారం. నిన్నే ఓ లక్ష్మి, ఓ శ్రీ, ఓ కమల, ఓ కమలాలయ, ఓ పద్మ, ఓ రమ, ఓ నలిన యుగ్మ కర, ఓ మా క్షీరోదజ అమృత కుంభకర, ఈ రకంగా విష్ణుప్రియ అని ఎవరైతే నిన్ను జపిస్తూ ఉంటారో వాళ్లకు దుఃఖాలు ఉండవు అని ఈ రకంగా మహాలక్ష్మిని, విష్ణుప్రియురాలైనటువంటి మహాలక్ష్మిని స్తోత్రం చేసి లోపాముద్రతో కూడి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆమె అంటుందండి, ఉత్తిష్టోత్తిష్ట భద్రంతే మిత్రావరుణ ఓ అగస్త్య మహర్షి నువ్వు లే, ఓ పతివ్రత శిరోమణి లోపాముద్ర, ఓ శుభవ్రత, చిన్నగా నువ్వు లేచి నిలబడవని చెప్పి వాళ్ళని పైకి లేవదీసింది. మీ స్తోత్రం వల్ల నేను సంతోషించాను, మీకు వరం ఇస్తున్నాను, కోరుకోవంది. ఆమె రాజకుమారి అండి. ఎవరో లోపాముద్ర రాజకుమారి. కావాలని వెళ్ళి అడిగి ఆమెను వివాహం చేసుకున్నాడు అగస్త్యుడు. ఆమె ఇవ్వకపోతే మరి భయం కదా, ఇచ్చాడు. ఆమె కూడా అమ్మాయిని అడిగి చెబుతాన్నాడు, ఆమె చేసుకుంటానంది ఆయన్ని. ఓ రాజపుత్రి త్వమిహ మహాభాగే త్వమిహ ఉపవిశామలే. అందులో లోపాముద్రని అంటున్నది, ఓ మహాభాగా మీరంతా ఇక్కడ కూర్చోండి అన్నది ఆ అగస్త్యుణ్ణి ఆయన్ని. నేను రాక్షసంహారం చేశాను, అప్పుడు నా యందు అనేక బాణములు వేశారు, నా శరీరం అంతా తప్పించింది. నిన్ను స్పృశిస్తే నీ దివ్యమైన పవిత్రమైనటువంటి నీ శరీర స్పర్శ వల్ల ఆ తాపమంతా తొలగుతుందని లోపాముద్రని దగ్గరికి తీసుకొని లక్ష్మి ఆలింగనం చేసుకుందండి. ఆ లోపాముద్ర పాతివ్రత్యం ఎంత గొప్పదో మీరు ఆలోచించుకోండి. అందుకని దగ్గరకు తీసుకొని ఆలింగనం చేసింది మునిపత్నిని. అలంచకార ఈ సౌభాగ్య లక్షణాలు, పసుపులు, కుంకుమలు, చీరలు, ఆభరణాలు అవన్నీ ఇచ్చి చక్కగా స్వయంగా అలంకరించిందిటండి. పునరాహ ముని జానేత. మళ్ళీ అంటున్నది, ఓ ముని అగస్త్యముని, నువ్వు ఎందుకు బాధపడుతున్నావో నాకు తెలుసులేవయ్యా. నువ్వేమిటయ్యా, ఏ ప్రాణి అయినా కాశీని విడిచిపెట్టి వెళ్ళాలంటే బాధపడతాడయ్యా అంటున్నది లక్ష్మి. సచేతనం దునోత్యేవ కాశీ విశ్లేషజో అనలహ. కాశీ వియోగాగ్ని ప్రాణం ఉన్నవాడుంటాడే ప్రాణి, ఎవ్వడికైనా బాధ కలిగిస్తుంది కాశీ విడిచిపెట్టి వెళ్ళాలి. యదా సదేవో. ఒకప్పుడు విశ్వేశ్వరుడు కూడా మందర పర్వతానికి వెళ్ళాడు. కాశీ వియోగంతో ఆయన నీలాగనే బాధపడ్డాడయ్యా. మళ్ళీ కాశీ పరిస్థితి ఏమిటో తెలుసుకోరమ్మని బ్రహ్మను పంపాడు. తర్వాత తన గణాలని పంపాడు. అందరినీ కూడా అనేక మంది గణాలను పంపాడు. చతుషష్ఠి యోగినులను పంపాడు. చివరి గణపతిని పంపాడు. శ్రీ మహావిష్ణువుని పంపాడు. ఉండలేక పోని వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ ఏమి వెళ్ళిన వాళ్ళు తమ పనిని చేయలేకపోయినారు. మళ్ళీ కాశీకి వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేదు. అక్కడే లింగ ప్రతిష్ఠ చేసుకుని అక్కడ కూర్చున్నారు. అది కాశీమయం. అక్కడ ఏమైందో చూసి వచ్చి నాకు చెప్పండి అయ్యా అంటే ఈ బ్రహ్మ, ఈ విష్ణువు, ఈ గణపతులు, ఈ మిగిలిన ఈ గణాలు, చతుష్షష్ఠి యోగినులు వీళ్ళంతా వెళ్ళి అక్కడే లింగ ప్రతిష్టలు చేసుకొని తిష్ట వేసుకొని కూర్చున్నారయ్యా. కాశీ మహిమ అలాంటిదని లక్ష్మీదేవి చెబుతున్నదండి. కాశీ మహిమ ఎలాంటిదో చెబుతున్నది. ఇది దేవో వర తేచ కాశీ గుణాన్ సర్వే విచార్య చ వ్రజంతి అద్యాపి నక్వాపి తాదృగస్తి గోవాపురి. వాళ్ళు ఇప్పటికి కూడా మళ్ళీ తిరిగి రాకుండా అక్కడే ఉండిపోయినారయ్యా. అది కాశీపట్నం యొక్క గోణం. అప్పుడు లక్ష్మీదేవితో అంటున్నాడండి నమస్కారం చేసి ఎంతో భక్తితో, నాకు మీరు వరం ఇవ్వాలి అనుకుంటే, నేను వరం ఇవ్వడానికి యోగ్యుణ్ణే గనక అయినట్లయితే నాకు మళ్ళీ వారణాసి ప్రాప్తి కలిగేటట్లుగా చెయ్యు తల్లి అన్నాడు. అది వరం ఇవ్వమన్నాడు.
ఈ స్తోత్రం ఎవరైతే చదువుతారో అగస్త్యుడు అడుగుతున్నాడు, వాళ్ళందరికీ కూడానే నీ యందు భక్తి కలగాలి నా స్తోత్రం కనుక చదివినట్లయితే. వాళ్ళకి ఇంకెప్పుడు సంతాపములు కలగకూడదు, దరిద్రం ఉండకూడదు, ఇష్టులతో వియోగం ఉండకూడదు, సంపత్తి సంక్షయం కాకూడదు, అన్ని సర్వకార్యముల యందు విజయం కలగాలి, సంతతి విచ్ఛేదం కాకూడదు, సంతానం వంశం వృద్ధి పొందాలి ఈ స్తోత్రం చదివిన వారికి. ఈ స్తోత్రాలన్నీ ఇప్పుడు ఆ కాశీఖండంలో చివర ఉన్నాయండి. ఏవమస్తు మునే సర్వం యత్వయా పరిభాషితం ఏతస్తోత్రస్య పఠనం మమ సాన్నిధ్య కారణం. లక్ష్మీదేవి చెబుతున్నది, నువ్వు చెప్పిందంతా యథార్థంగా అవుతుంది. ఈ స్తోత్రం చదివితే నా దగ్గరికి వస్తారు, వాళ్ళ ఇళ్లలో అలక్ష్యం ఉండదు, దరిద్రం ఉండదు, ఏనుగులు గుర్రాలు పశువులు ఇవన్నీ బాగా ఉంటూ ఉంటాయి. ఈ స్తోత్రం కనుక జపించినట్లయితే పిల్లలకి ఏదన్నానే బాలగ్రహాలు పడితే ఈ స్తోత్రం చదివి పఠించి ఆ నీళ్లు చల్లితే బాలగ్రహ దోషాలు పోతాయి. లేదా భూర్జపత్రంలో రాసి పిల్లల యొక్క మెళ్ళో కట్టినట్లయితే ఇంకా వాళ్ళకి ఏ రోగాలు బాలగ్రహ పీడలేవి కూడా ఉండదు. ఇది అంతా కూడా బీజరహస్యం. దీని అందరికీ చెప్పవద్దు, శ్రద్ధావిహీనులకి అసలు ఈ విషయమే చెప్పవద్దు, శుచి అయిన వాళ్ళకే ఇవి చెప్పాలి. మళ్ళీ ఇంకొక విషయం కూడా చెబుతున్నాను వినవయ్యా, నువ్వు అడిగావు కదా మళ్ళీ కాశీ ప్రాప్తిని. ఇప్పుడు 28వ కలియుగం ఇది, 28తమే కలియుగే కదా. దీనికి ముందు ద్వాపరం ఏమవుతుంది, 28తమే ద్వాపరయుగం అవుతుంది. నువ్వు నెక్స్ట్ ద్వాపరయుగంలో, ఇప్పుడు కలియుగం తర్వాత మళ్ళీ కృతయుగం, త్రేతాయుగం, తర్వాత ద్వాపరయుగం వస్తుంది. ఆ ద్వాపరంలో నువ్వు వ్యాసుడు అవుతావయ్యా. మళ్ళీ అప్పుడు వారణాసికి వెళ్తావు, నువ్వు అప్పుడు వ్యాసుడు అవుతాటండి అగస్త్య మహర్షి. వేదములను విభాగం చేస్తావు, పురాణాలు రాస్తావు, ధర్మాలను ఉపదేశిస్తావు. హితంతే నీకు మరొక విషయం నీకు మేలు కోరి చెబుతున్నాను, నేను చెప్పినట్లుగా చెయ్యనది. పశ్య కించితో గత్వా స్కందమగ్రే స్థితం. ప్రభు దగ్గరలో వెళ్ళు, కుమారస్వామి మల ఉన్నది ఇక్కడ దగ్గరలో, ఆ కుమారస్వామి ఉన్న చోటికి వెళ్ళవయ్యా. వారాణస్య, ఆయన వారాణసి రహస్యమంతా ఆయనకు బాగా తెలుసు. వాళ్ళ నాన్నగారు పరమేశ్వరుడి నుండి విశ్వనాథుడి దగ్గర తెలుసుకున్నాడు, వాళ్ళ అమ్మకు చెబుతూ ఉంటే ఊళ్ళో ఉండి విన్నాడు. అవి విని నువ్వు హాయిగా ఈ దుఃఖాన్ని పోగొట్టుకొని హాయిగా సుఖంగా ఉండవచ్చు, నువ్వు కుమారస్వామి దగ్గరికి వెళ్ళవని చెప్పింది. సరే, ఈ రకంగా అయితే శ్రీ స్కందపురాణే చతుర్థే కాశీఖండే పూర్వార్ధే భాషాటీకాయాం అగస్త్య ప్రస్థాన వర్ణం నామ పంచమోధ్యాయం. ఇంకా తర్వాతనండి పరాశరుడు చెబుతున్నాడు, తాము లక్ష్మీ సందర్శన ఆనంద అమృత ధారా సముద్రంలో చక్కగా తేలిపోయి స్నానం చేసి భార్యతో కూడి ఎంతో సంతోషాన్ని పొందాడు అగస్త్యుడు. పరోపకారణం ఏషాం జగతి హృదయ. ఇక్కడ ఏమని చెబుతున్నాడంటే పరోపకారం చాలా మంచిదని చెబుతున్నారండి. అది ఇక్కడ ఒక 10-15 శ్లోకాల్లో చెప్పేది ఏంటంటే పరోపకారం. పరోపకారం ఎవరైతే చేస్తారో వాళ్ళకు అన్ని ఆపదలు పోతాయి, సంపదలు బాగా కలుగుతాయి. తీర్థస్నానం వల్ల కూడా, పరోపకారం వల్ల వచ్చే పుణ్యము తీర్థస్నానాల వల్ల ఆ శుద్ధి రాదుట, దానముల వల్ల ఆ ఫలం రాదుట, తపస్సుల వల్ల రాదు. పరోపకారం వల్ల వచ్చే పుణ్యము అంత గొప్పది అని చెబుతున్నాడండి. పరోపకారం వల్ల వచ్చే ధర్మము దానాదుల వల్ల సంభం కాదన్నాడు. ఒకసారిటండి పరోపకార ధర్మాన్ని మిగిలిన దానాదుల ధర్మాన్ని తూచారట. పరోపకార ధర్మమే బరువుగా తూచిందిట. అన్ని దానముల కంటే ఇతరమైన వాటికంటే పరోపకారం అంత గొప్పదిటండి. అన్ని సాహిత్యం అంతా మధించి నిర్ణయించారండి. ఏమని, నోపకారాత్ పరోధర్మో నాపకారాత్ అఘంపరం. ఉపకారము కంటే పరమధర్మము లేదు, అపకారం కంటే పరమ అధర్మము లేదు, పాపము లేదు. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం, అది వేదవ్యాసుడు చెప్పిన మాట భారతంలో. కాబట్టి ఉపకారం చేసిన ఈ అగస్త్యునికి లక్ష్మీ దర్శనం అయింది. ఇది పరోపకారానికి ఇది లక్ష్మీ దర్శనం సామాన్యం అండి. సాక్షాత్తు లక్ష్మి దర్శించి వాళ్ళని అభినందించి ఆ లోపాముద్రని ఆలింగనం చేసుకొని ఆభరణాలు ఇచ్చి ఈ రకంగా అనుగ్రహించింది. అది ఏమిటి పుణ్యం?
ఇగో పరోపకారం కొరకు ఆ వింధ్య పర్వతాన్ని మరి కాశీని విడిచిపెట్టి, తనకు ఇష్టమైన కాశీని విడిచిపెట్టి వింధ్య పర్వత లోకం కొరకు వింధ్య పర్వతం యొక్క గర్వాన్ని అణిచి పరోపకారం చేశాడు. దానికి నిదర్శనం ఏంటి? పరోపకారం యొక్క నిదర్శనం వెంటనే దానికి చూడండి ఫలం లక్ష్మీదేవి సాక్షాత్కరించి అనుగ్రహించింది. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? పరోపకారం ఎంత గొప్పదో ఆలోచించుకోండి. కరికర్ణాగ్ర చపలం జీవితం వివిధం వసు తస్మాత్. డబ్బు ఏనుగు చెవి యొక్క చివరి భాగం కదులుతూ ఉంటుంది, అంత చపలమైంది ఈ డబ్బు. అందువల్ల ఈ డబ్బు కొరకు పట్టించుకోకుండా పరోపకారం చేయండి అయ్యా, పండితులైన వారు, జ్ఞానులైన వారు. లక్ష్మీ నామం చెబితేనే చాలయ్యా, వాడెప్పుడు కూడా పరిమితి లేని ధనం కలిగినటువంటి వాడవుతాడు అన్ని విషయాలలో కూడా. సాక్షాత్తు మరి అగస్త్యముని చూచాడు అంటే ఇంకా ఆయన గొప్పతనం ఏం చెప్పాలయ్యా. సోదా దూరాత్ ఇలా చెబుతూ ఉన్నాడు వేదవ్యాసుడు. ఇలా శ్రీశైలం కనిపించిందండి. ఎత్ర సాక్షాత్ నివసతి దేవ శ్రీ త్రిపురాంతక. సాక్షాత్తు త్రిపురేశ్వరుడు అక్కడ నివసించేటువంటి చోటు అన్నమాట. భార్యతో అంటున్నాడు, సంతోషంతో అంటున్నాడు, లక్ష్మీ సందర్శన సంతోషంతో ఉన్నాడుగా. శ్రీశైల చూడు ఎంత మనోహరంగా ఉందో చూడు, అదిగో శ్రీశైలం. శ్రీశైల శిఖరం శ్రీమదిదం తద్యద్ విలోకనాత్ పునర్భవో మనుష్యాణం భవేత్ర నభవేత్ క్వచితు. ఆ శ్రీశైల శిఖరం చూడు, దాన్ని చూస్తే మళ్ళీ జన్మ ఉండదు ప్రాణులకు. శ్రీశైల శిఖరం చూడు అన్నాడు. ఈ పర్వతం అంటండి 84,000 యోజనాల విస్తృతంగా ఉంటుందిటండి. చాలా విశాలమైన పర్వతం. సర్వలింగమయీ యస్మాత్ అతఃకుర్యాత్ ప్రదక్షిణ. శ్రీశైలం అంతా లింగమయ అంట, అందువల్ల శ్రీశైలానికి ప్రదక్షిణం చేద్దామన్నాడు. లోపాముద్ర అంటున్నది, స్వామి నాకు చిన్న సందేహం వచ్చింది, మీరు ఆజ్ఞ ఇస్తే నేను అడుగుతాను. ఎందువల్లంటే మీ అనుజ్ఞ లేకుండా మిమ్మల్ని అడగటం అనేది, అడిగినట్లయితే ఆ భార్య పతితురాలవుతుంది. అందువల్ల మిమ్మల్ని అడిగి మీరు అడగవంటే నాకు ఇచ్చిన సందేహాన్ని అడుగుతాను స్వామి అని. నువ్వు ఏం చెప్పాలి నేను ఇప్పుడు? నువ్వు శంకించవలసిన పనుల నీలాంటి వాళ్లకు చెప్పరాంది ఏముంటూ ఉంటుంది? నువ్వు అడిగేదే భర్తకు దుఃఖం కలిగించేది ఏది అడగవు, కష్టం కలిగించేది, సుఖం కలిగించేది అడుగుతావు, లోకహితం కోరేది అడుగుతావు. ఏం కావాలో అడుగు అన్నాడు. అప్పుడు అడుగుతున్నదండి ఆమె నమస్కారం చేసి, అందరి లోకహితం కొరకుటండి, తన సందేహం పోగొట్టుకోవడానికి లోకహితం కొరకు అడుగుతున్నది. ఏమండి, శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే ఇదమేవ హి సత్యం చేత్ కిమర్థం కాశీరిష్యతే. శ్రీశైల శిఖరం చూస్తేనే పునర్జన్మ లేదంటూ ఉంటే ఎందుకండి చచ్చిందాకా ఉండాలి? చచ్చినప్పుడు కానీ చివరికి మోక్షం రాదు, అలాంటి కాశీకి ఎందుకండి అన్నాడు. ఆమెకు తెలీదు, మనందరి కొరకు. ఆకర్ణయ వరారోహే సత్యం వృష్టం త్వయా అమలే. ఈయన దుఃఖపడుతున్నాడు కదా కాశీని విడిచిపెట్టి. ఎందుకు ఇక్కడ వచ్చి శ్రీశైలం వచ్చాక ఇక్కడ ఉండొచ్చుగా, ఇంకా కాశీ దుఃఖం ఎందుకండి ఇక్కడికి వచ్చి? ఇదమే నిర్ణీతమసగురిచైతత్ మునిభిస్త. మునులందరూ కూడా బాగా విచారించి చెప్పినటువంటి మాట ఉన్నది, అది నీకు చెబుతాను వినమన్నాడు. ముక్తి స్థానములు చాలా ఉన్నాయి, ఆ విషయంలో కూడా నిర్ణయం చేశారు. నేను అవన్నీ చెబుతున్నాను, కాస్త మనస్సు ఇటు ఉంచి మీరంతా శ్రద్ధగా వినండి. మీరు మొట్టమొదటి అన్నిటికంటే గొప్పది ఏమిటయా అంటే ప్రథమం తీర్థరాజంతు ప్రయాగాఖ్యం. ప్రయాగ త్రివేణి సంగమం అన్నిటికంటే ప్రసిద్ధమైంది, సుప్రఖ్యాతమైంది. సర్వతీర్థములకు అన్ని తీర్థములలో కోరికలు తీర్చేది, ధర్మ అర్థ కామ మోక్షములు ఇచ్చేది. అలాగే నైమిషారణ్యం, అలాగే కురుక్షేత్రం, అలాగే గంగాద్వారం అంటే హరిద్వారం, అయోధ్య, మధుర, ద్వారక, అమరావతి అన్నాడు. అమరావతి అంటే గంగ కావచ్చు, లేదో ఒక పట్టణం కావచ్చు అని వ్యాఖ్యానంలో రాశారు. సరస్వతీ నది, సింధు సాగర సంగమం, గంగాసాగర సంగమం, కాంచీపురము, త్ర్యంబకేశ్వరుడు, సప్తగోదావరి తట మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. కాలంజరం, ప్రభాస తీర్థం, బదరికాశ్రమం, మహాలయం, అలాగే ఓంకారేశ్వరుడు, అలాగే పూరి జగన్నాథుడు, గోకర్ణము, భృగుకుచ్చము, భృగుతుంగము, పుష్కర తీర్థము, శ్రీశైలము, ఆది తీర్థాన్ని ధారాతీర్థం. ధారా అనే ఒక నది ఉండవచ్చు, లేదా యుద్ధం కావచ్చు. ధారాతీర్థం అంటే రాశారు. మానస, ఇవన్నీ తీర్థాలు గొప్పవే. ఇంతేకాదండి, ఇంకా
కేవలం ఈ తీర్థముల వల్ల ప్రయోజనం ఇవిగాక మానస తీర్థాలు, ఇవన్నీ బాహ్య తీర్థాలు. ఈ బాహ్య తీర్థాలలో స్నానం చేస్తే పాపం పోవచ్చు, శరీరమునకు సంబంధించినటువంటి ముఖ్యంగా మలం పోతుంది. మానస తీర్థాలలో కూడా స్నానం చేయాలి. ఈ మానస తీర్థాలలో స్నానం చేసి, అంటే మానస తీర్థాలంటే చెప్పబోతున్నాడు, బాహ్య తీర్థాలలో స్నానం చేస్తే తీర్థయాత్ర ఫలం సంపూర్ణంగా లభిస్తుందండి. అది ఈ అధ్యాయంలో చెప్పేది. తీర్థయాత్రలు చేసేవాళ్ళు ఎలా ఉండాలి, సంపూర్ణ ఫలం రావాలంటే ఎట్లా ఉంటే సంపూర్ణ ఫలం రాదు అనే విషయాన్ని ఈ అధ్యాయంలో చెబుతూ ఉన్నారు. శ్రీపర్వత మానసాన్యపి తీర్థాన్ని, అవేమిటంటే సత్యము మొదలైనటువంటివి అన్నారు. సత్యము, దమము ఇవన్నీ. ఏతాని ముక్తిదాన్యేవ నాత్రకార్య విచారణ. ఇప్పుడు నేను చెప్పిన తీర్థాలన్నీ ముక్తిప్రదములే, ఇందులో ఏమాత్రం విచారించవలసిన పని రెండవ మాట ఇంకేమీ లేదు. గయా తీర్థంచ యత్రోక్తం తత్ పితృగుణాం హ్యము. గయా తీర్థము పితృదేవతలకు ముక్తిప్రదమైంది. పితామహాదులందరూ రుణము విముక్తులవుతారు, వాళ్ళ కుమారులు అవుతూ ఉంటారు. మానసాన్యపి తీర్థాన్ని యాన్యుక్తాని మహామతే. మానస తీర్థాలు కూడా ఉన్నాయి. అప్పుడు లోపాముద్ర అడుగుతున్నది, ఓ మానస తీర్థాలు అన్నారు, సత్యము మొదలైనవి చెప్పలేదు కదా, అది ఒకసారి చెప్పండి అన్నది. చెబుతున్నాను విను లోపాముద్ర. ఈ మానస తీర్థాలలో స్నానం కనుక చేస్తే పరమగతిని పొందుతాడు. సత్యం సత్యం, క్షమ అంటే ఓర్పు, తర్వాతనే ఇంద్రియ నిగ్రహం, ఇవన్నీ మీకు అర్థమయ్యే మాటలే. సర్వభూత దయ, అలాగే ఆర్జ్యం అంటే వక్రత్వం లేకుండా ఉండటం, దానము, బాహ్యేంద్రియ నిగ్రహం, దమము, అలాగేనే సంతోషం అంటే ఎదురిచ్ఛాలాభం, మనకు లభించిన దాంతో తృప్తి పడడాన్ని సంతోషం అంటారు. తర్వాత బ్రహ్మచర్యం, ప్రియంగా మధురంగా మాట్లాడటం, జ్ఞానం కలిగి ఉండటం, ఇది ఆత్మానాత్మ వివేకం అన్నమాట. ధైర్యంతో ఉండడం, కష్టాలు వచ్చినా మరణం సమీపించినప్పటికీ తపస్సు, అలాగే తీర్థానామపి తత్తీర్థం, ఇవన్నీ తీర్థాలు. మానస తీర్థాలంటే ఇవ్వండి. అర్థమైన సత్యము, క్షమ, ఇంద్రియ నిగ్రహం, సర్వభూత దయ, రుజుత్వం, దానము, దమము, యథా ప్రాప్తంతో సంతోషించడం, బ్రహ్మచర్యము, ప్రియవాదిత్వము, జ్ఞానము, ధైర్యము, తపస్సు, ఇవన్నీ తీర్థములు. ఈ తీర్థములన్నిటికీ ఒక తీర్థం ఉంది. ఆ తీర్థం లేకపోతే ఇవన్నీ మళ్ళీ పనిచేయవు. మనస్సు శుద్ధి ఉండాలి. నిర్మలమైన అంతఃకరణ శుద్ధి లేకపోతే ఇవేవి మళ్ళీ పనికిరావండి. విశుద్ధి మనసఃపరాది, నిర్మలమైన మనస్సు ఉండాలండి. అన్నిటికంటే గొప్పది అది. ఈ తీర్థముల మానస తీర్థంలోనికి అన్నిటికీ గొప్పది ఏదైనా అంటే నిర్మలమైన మనస్సు ఉండాలి. నజలాప్లుత దేహస్థం స్నానమి, ఏదో నీళ్ళల్లో మునిగితే స్నానం కనిపించుకోదు. ఇంద్రియ నిగ్రహం అనేటువంటి దానిలో మునిగినట్లయితే ఎట్లా శుద్ధమైన మనస్సుతో ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటే అది స్నాతం అని చెప్పి స్నానం అనిపించుకుంటుంది. ఒకవేళనే ఊరికే పిసిని కొట్టేవాడు, పరాపవాదములు, ఇతరులను నిందించేవాడు, క్రూరుడు, దాంభికుడు, విషయ సుఖాలలో మునిగి తేలుతూ ఉండేవాడు, సర్వతీర్థేష్వపి స్నాత పాపో మలినయేవచ. అలాంటి వాడు ఎన్ని తీర్థాలలో మునిగినా పాపియే, మలినుడే అవుతాడు. తర్వాత నా శరీర మలత్యాగాతు నరో భవతి నిర్మల. శరీరం యొక్క మలం పోయినంత మాత్రం చేత వాడు నిర్మలుడు కాదు. మానసేతు మలే త్యక్తే భవత్యంత సునిర్మల. మనస్సులో ఉన్న మలం పోవాలి, అప్పుడు మనస్సు నిర్మలం అవుతుంది. దేహమలం పోవటం కాదు. జాయంతే చ మ్రియంతే చ జలేష్వే. జలచరాలు ఎన్ని లేవు, చేపలు మొదలైనవి ఆ నీళ్ళలోనే పుడుతున్నాయి, ఆ నదుల్లో, పుణ్య నదుల్లో అక్కడే చచ్చిపోతున్నాయి. నచై గచ్చంతి తే స్వర్గం అవిశుద్ధ మనోమలాహ. అవి వెళుతున్నాయా స్వర్గానికి? నిర్మలమైన మనస్సు లేని వాళ్ళు కూడా ఎన్ని గంగా నదుల్లో, ఎన్ని నదుల్లో స్నానం చేసినా వెళ్ళరయ్యా. మనస్సు నిర్మలంగా ఉండాలి. విషయేషు అతి సంరాగో. మనకే ఇంద్రియ సుఖాలు, విషయములున్నాయే వాటికి ఉండవచ్చు, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఇంద్రియాల పనులు అవి చేస్తూ ఉంటాయని ఉపేక్షాభావంతో ఉండాలి తప్ప వాటి మీదనే అత్యంత సంగం పనికిరాదు. తామరాకు మీద నీటి ఒట్టు వలే విషయ సుఖాలు అనుభవించాలి. అలా ఎవడైతే ఉంటాడో విషయముల యందు అత్యంత రాగము లేకుండా ఎవడుంటాడో
వాడు అది నిర్మలమైన మనస్సు. ఎక్కువ రాగం ఉన్నట్లయితే అదే మనస్సుకు సంబంధించిన మలం అనిపించుకుంటుంది. ఈ విషయ సుఖములందు వైరాగ్యం ఎవరికైతే ఉంటుందో అది నైర్మల్యం. నిర్మల మనస్సు అంటే అది. మనం మనస్సు చిత్తము లోపల మాత్రం దుర్మార్గపు ఆలోచనలు ఉంటాయి. తీర్థస్నానాత్ నశుద్ధ్యతి. మనస్సు నిర్మలంగా లేనప్పుడు, చిత్తం సరిగా లేనప్పుడు తీర్థస్నానం చేసిన శుద్ధి పొందడు. శతశోభ జల ఇర్ధౌతం. కళ్ళు కుండ ఉన్నది, 1000 కుండల నీళ్లతో కడగండి, అది ఏమన్నా శుద్ధి అవుతుందే? మనస్సు నిర్మలం కాకపోతే లాభం లేదు. దాన విద్యాతపస్యోజం తీర్థసేవా స్వతంత్ర సర్వాణ్యేతాని తీర్థాన్ని యదిభావో నిర్మల. దానం కానివ్వండి, పూజలు కానివ్వండి, తపస్సు కానీ, శౌచం కానీ, తీర్థసేవ కానీ, పాండిత్యం కానీ అన్నీ కూడా మనస్సు నిర్మలంగా ఉంటేనే నిర్మలమవుతాయి. ఇవేవి చేసినా మనస్సు సరిగా లేకపోతే, నిర్మలంగా లేకపోతే ఇవి పాప సరి అయినటువంటి సిద్ధినివ్వవు. ఎవడైతే ఇంద్రియములను జయించి నిగ్రహించుకొని ఉంటాడో వాడు ఎక్కడున్నా సరే వాడు ఉన్నదే కురుక్షేత్రం, అదే నైమిషారణ్యం, అదే పుష్కరక్షేత్రం. వాడు ఉన్న చోటనే ఈ ధ్యానము చేత పవిత్రమైన జ్ఞాన జలంలో ఈ రాగద్వేష స్నానం చేసి రాగద్వేషములనే మలాన్ని పోగొట్టుకుంటూ ఉంటాడు. వాడు ఉన్నదే కురుక్షేత్రం అవుతూ ఉంది. ఈ రాగద్వేషాలు వదిలిపెట్టి నిర్మలమైన మనస్సులో ఉంటే యస్నాతి మానసే తీర్థేశయ. ఈ మానస తీర్థాల్లో స్నానం చేసిన వాడు హాయిగా పరమగతికి వెళ్తాడు. అయితే భూమి యందు కూడా చాలా తీర్థాలు ఉన్నాయి. పుణ్యానికి ఎందువల్ల ఈ పుణ్యం వస్తున్నాయి? దీనికి ఒక కారణం ఉందండి. మన శరీరంలో ఉన్న భాగాలు కొన్నేమో ఉత్తమమైన ఉంటున్నాం, కొన్నేమో కాస్త అల్పమైనటువంటివి తక్కువగా మనం భావన చేస్తూ ఉన్నాం. అలాగే భూమి యందు కూడా కొన్ని పుణ్యమైనటువంటి ప్రదేశాలు ఉంటాయి, కొన్ని పుణ్యం కాని ప్రదేశాలు ఉంటాయి. ఎలా వస్తుంది? దాని యొక్క ప్రభావం ఎలా అంటే భూమి యొక్క ప్రాముఖ్యాన్ని బట్టి ఉంటుంది, అక్కడ ఉండేటువంటి తీర్థముల యొక్క పుణ్యాన్ని బట్టి ఉంటుంది, లేదా అక్కడ ఉండేటువంటి మునులు అక్కడ ఎవరైనా పెద్దవాళ్ళు కనుక ఉంటే దాన్ని బట్టి పుణ్యత్వం వస్తుంది. అక్కడ ఉండే సరస్సులు నదులను బట్టి, మునులు ఉండటాన్ని బట్టి, తర్వాత ఆ భూమి యొక్క విశిష్టతను బట్టి, ఈ 3 కారణాలుగా జలము యొక్క తేజస్సు వల్ల వీటి వల్ల ఆ భూమికి పవిత్రత అనేటువంటిది వస్తూ ఉంటుంది. తస్మాత్ భౌమేషు తీర్థేషు. కాబట్టి అంటే భూమి యందు ఉన్న తీర్థములు కూడా, ఇప్పుడు కాశీ ఉంది, అక్కడ విశ్వనాథుడు ఉన్నాడు, గంగ ఉన్నది, కాశీ అనే పట్టణమే లింగం, అక్కడ పూరి జగన్నాథుడు ఉన్నాడు, అక్కడ పూరి ఉన్న జగన్నాథుడు ఉన్నాడు, ఉండటం చేత అది క్షేత్రం. అలాగే వెంకటేశ్వరుడు ఉన్నాడు, ఆ కొండ ఎందువల్ల వెంకటేశ్వర స్వామి ఉండటం చేత అది క్షేత్రమైంది. దానికి అన్ని లింగమయం కాబట్టి ఆ ప్రదేశం అంతటికీ అంత గొప్పతనం వచ్చింది. కాబట్టి భూమికి సంబంధించిన తీర్థాలలోనూ మనం స్నానం చేయాలి, మానసిక తీర్థాలలోనూ స్నానం చేయాలి అని చెప్పి ఈ రకంగా చెప్పారు. ఉభయేష్వపి స్నాతి సయాతి పరమాంగత్యం. ఈ మనస్సు శుద్ధంగా ఉండి ఈ సత్యధమాది గుణములను అలవరుచుకున్నవాడై, విషయ నిగ్రహం కలిగినటువంటి వాడై, ఈ భూమి యందున్నటువంటి పుణ్యతీర్థములు ఎవడైతే సేవిస్తాడో తీర్థఫలాన్ని వాడు సంపూర్ణంగా పొందుతూ ఉంటాడు. ఇంకా కొన్ని విషయాలునే రేపు చెప్పుకుందాం. పంచక్రోశాత్మకాయ మహాలింగాయ జ్యోతిర్లింగస్వరూపాయ కాశీ విశ్వేశ్వరాయ శ్రీ శివాయ నమః. మంగళం శ్రీమహేశాయ సర్వభూతాంతరాత్మనే నీలకంఠాయ నిత్యాయ గౌరీనాథాయ మంగళం. కైలాసగిరివాసాయ రుద్రాయ పరమాత్మనే సచ్చిదానందరూపాయ సాంబదేవాయ మంగళం. కాశీపురనివాసాయ కామితార్థప్రదాయినే అన్నపూర్ణాసమేతాయ విశ్వనాథాయ మంగళం. హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే మాతా పార్వతీకే సంగే. హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే మాతా పార్వతీకే సంగే. హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే మాతా పార్వతీకే సంగే. ఓ పార్వతీపతయే. హర హర మహాదేవ. విశ్వస్య కళ్యాణమస్తు, ధర్మస్య జయోస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, గోవధస్య నిషేధోస్తు, లోకస్య కళ్యాణమస్తు. స్వస్తి.